మంచిదండి. చేసినటువంటి విశ్వాసమైన దేవుని పిల్లలకి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో నా హృదయపూర్వక వందనాలు. అలాగే నాకు అందించినటువంటి దేవుని దాసులు నా ప్రభుత్వమైన మరి సహోదరులు తమను కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం పడతాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన మాట్లాడుతుంది మీ సన్నిధిలో మాకు అనుగ్రహింపబడిన సమయం బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంది. మాటలు నీవు కనుకండి, మీరే మాకు వివరించండి, బోధించండి. మా బ్రతుకులకు తండ్రి అవసరమైన సంగతులు, మమ్మల్ని ఆలోచింపజేసే సంగతులు తండ్రి, ఆత్మీయంగా తండ్రి మేము ఎదగలిగే సంగతులు, మా తప్పును తండ్రి సరిదిద్దుకునే సంగతి మీ మాటల ద్వారా మాకు వినిపించి మా బ్రతుకును హెచ్చరించమని కోరుకుంటూ మీకు ఇష్టంగా తండ్రి మీ పాదాల చెత్త బ్రతకగలిగే బ్రతుకును మాకు ప్రసాదించిన తండ్రి ఈ సమయంలో మీరు మహిమ పొందండి. మా అందరినీ తండ్రి దీవించమని కోరుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ఏర్పరచబడినటువంటి కోడికల ద్వారా నేను దేవుని సన్నిధిలో కొన్ని సంగతులను ఆలోచించాను. దేవునికి మనం దగ్గర అవ్వాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే ఉపవాసం అంటే మనం తెలుసుకోవాలి. ఎందుకు దేవునికి దగ్గర అవ్వాలి అన్నప్పుడు దేవునికి దగ్గర అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటో ప్రభువే స్వయంగా పిలిచినటువంటి మాట మనం చూస్తాం. ప్రయాసపడుతున్న భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఎలా విశ్రాంతినిస్తాడంటే ఆ శ్రమంలో, శోధనలో, ఆ ప్రెజర్స్ మధ్య ఎలా బ్రతకాలి మనకి నేర్పిస్తాడు. కాబట్టి మన సమస్యలు, మన ప్రెజర్స్ ఏంటో మనం చూస్తాం. ఒకవేళ చిన్నపిల్లలుగా ఉంటే మీ సమస్య అన్నది నేను ఉదయకాలం మాట్లాడుతాను. దాన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, లేదంటే దాంట్లో దేవుడిని నెమ్మది ఎలా మనకి అనుగ్రహిస్తాడు. ఒకవేళ లేదు, కుటుంబం మన ప్రెజర్ అయితే, ఫ్యామిలీయే మన ప్రెజర్ అయితే, భారం అయితే, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాంట్లో నెమ్మది మనకు ఆగిస్తాడు అన్నది రాత్రి చూశాను. ఇక చాలా విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. ఇంకా మన ప్రెజర్స్ ఏంటో, ఆ ప్రెజర్స్ మనం ఎలా తప్పించుకోవాలో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. దేవునికి దగ్గరగా ఉన్నవాడి జీవితాలు, దేవునికి దూరమైనటువంటి వాడి జీవితాలు. దగ్గరగా ఉన్నవారు వాటిని ఎలా ఫేస్ చేసి వాటి నుంచి పడ్డారు. దేవునికి దూరమైన వారు ఎలా దాంట్లో నలిగిపోయారో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాం. ఎలాంటి విషయాలైనా దేవుడు మనతో మాట్లాడుతాడు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయండి, లేదా దీంట్లో ఎలా ప్రవర్తించాలి. అందుకనే మనుషులకి దేవుని పట్ల భయభక్తులు ఉండాలి. ఇంకా చెప్పాలంటే కుటుంబ యజమానికి భయభక్తులు ఉండాలంటాడు, కుటుంబ యజమానురాలికి జ్ఞానం ఉండాలంటాడు. ఈ రెండు చెప్తాడు. అయితే భర్తకేమో భయభక్తులు ఉండాలి, భార్యకేమో జ్ఞానం ఉండాలి, పిల్లలకు వినయం ఉండాలి. ఇది బైబిల్ మనకి చెప్పేటటువంటి బోధ. ఆ బోధను అనుసరిస్తే ఫస్ట్ మనం బాగుంటుంది, తర్వాత మన కుటుంబం బాగుంటుంది, తర్వాత సంఘం బాగుంటుంది, సంఘం సమాజాన్ని బాగు చేస్తుంది. కాబట్టి ఇది జరిగేది. కాబట్టి ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే మన నుంచే మొదలవ్వాలి. మనం పక్కోడు బాగుండాలనుకుంటాం. దేవుడు అంటాడు, ఫస్ట్ నువ్వు బాగుంటే మిగిలినంతా బాగా మారుతూ ఉంటుంది. కాబట్టి అలా మనం మారడానికి ప్రయత్నించాలి. ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం దేవుని వాక్యంలో పెట్టి చూద్దాం. ఏ రాయబడుతుందంటే
అదే మనం ధ్యానించినటువంటి సందర్భంలో నుంచి కొన్ని విషయాలు మనం చూడగలిగితే ఏమంటున్నాడు అక్కడ అన్నప్పుడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఈ ప్రజస్ మనం చూసాం. ఏంటది అంటే లైఫ్లో మనకు ఎదురయ్యేటటువంటి ప్రెజర్స్. ఇంకా ఈ ప్రెజర్స్ అనేటివి కారణం ఏంటి అసలు? ఈ ప్రయాస మనకి ఎందుకు వచ్చింది? ఈ బరువులు మన మీద ఎవరు మోపుతున్నారు? ఎందుకంటే ఒక పక్క ప్రయాసపడుతున్నాం, ఇంకొక పక్క బరువులు మోస్తాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనాలు. ఈ ప్రయాస ఎందుకు వచ్చింది అంటే ప్రయాస రావడానికి ఒక రీజన్ ఉంది. ఇంకా చెప్పాలంటే మనిషికి పని భారం పెరిగిపోయింది. పని భారం పెరుగుతుంది. ఎందుకు పని భారం పెరుగుతుందంటే పని భారం పెరగడానికి రీజన్ మనిషి యొక్క పాపం. ఇంకా చెప్పాలంటే మెయిన్ ఇదే, అన్నిటికీ కారణం ఇది. ప్రతి భారానికి, ప్రతి ప్రయాసకి రీజన్ ఏంటంటే మనిషి యొక్క పాపం. ఆ పాపం వల్లే ప్రయాస, ఆ పాపం వల్లే ఈ బాధ. అందుకే మీరు ఆలోచించండి, ఏదేను తోటలో మనిషికి పని ఉంది. కానీ ఏంటా పని అంటే తోటను సేద్యపరచాలి, తోటను కావలగాయ. తోటను సేద్యపరచాలి, తోటను కావలగాయ. ఈ రెండు చేస్తే చాలు. ఏంటి సేద్యపరచడం అన్నప్పుడు ఆయనకి విత్తనాలు నాటే అవసరం లేదు. ఆల్రెడీ పెరిగిన చెట్లు దేవుడే తోట వేసి ఇచ్చాడు. ఇంక చెయ్యాల్సింది ఏంటంటే ఒకవేళ అవసరం లేని ఆకులు ఏమైనా ఉంటే తీసేయాలి, లేదంటే రాలిపోయిన ఆకుల్ని తీసిపడాలి. ఇంకేం చేయాలి అంటే ఈయనకున్న ఏకైక పని ఆ ఫ్రూట్స్ కోసుకు తినడమే. ఒకవేళ ఈయనకి ఆకలేస్తే ఈయన చెప్పిన పని ఏంటంటే ఆ ఫ్రూట్స్ కోసుకోవాలి, వాటిని తినాలి. ఇది ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి పని. అంతకుమించే లేదు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పని ఏంటంటే ఆ ఫ్రూట్స్ కోసుకోవాలి, తినాలి. ఇది పని. కానీ మీరు ఆలోచించండి, తర్వాత అది పెరిగింది. ఎలా పెరిగిందంటే వీళ్ళే పెంచుకున్నారు. ఎలా పెంచుకున్నారు అన్నప్పుడు దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో చేసి వీళ్ళ నెత్తి మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు. అందుకనే ప్రతి పాపం శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ శాపాలు పెరుగుతూ ఉంటాయి. పాపం పెరుగుతుంటే శాపాలు పెరుగుతాయి. శాపానికి పాపానికి సంబంధం. మనిషి పాపం చేసిన ప్రతిసారి మనిషి మీదకి శాపం దిగింది. ఎలా దిగిందో మనకి ఆదాము గారి జీవితం చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏదేను తోటలో ఆ పని ఉంది. ఆ పనుని ఎప్పుడైతే పండు తిన్నారో, పండు తిన్న తర్వాత వీళ్ళకు పని వచ్చి పడింది. ఏంటంటే నెత్తి మీదకి శాపం వచ్చింది. కాబట్టి ఆ శాపాన్ని బట్టి పని వచ్చింది. ఏంటి ఆ పని అన్నప్పుడు ఎప్పుడైతే ఈ పాపం చేశారో వాళ్ళకు ఉన్నటువంటి మహిమను కోల్పోయారు. వాళ్ళకు ఉన్నటువంటి మహిమను కోల్పోయారు. అప్పటి వరకు వారి ఒంటి మీద బట్టలు లేకపోయినా వాళ్ళ దిగంబరత్వం ఎవరికి తెలియదు. ఎవరికి? ఎందుకంటే మహిమతో కప్పబడి ఉన్నారు. మహిమతో కప్పబడి ఉన్నారు. మహిమతో కప్పబడిన వాళ్ళకి వస్త్రాలతో పని లేదు. మహిమను కోల్పోయిన వాడికి వస్త్రాలు అవసరం. ప్రతి ఆలోచించండి, ఏదేను తోట వీళ్ళకి వస్త్రాలు లేవు, కానీ సిగ్గు ఎరగని వారుగా ఉన్నారు. అంటే సిగ్గు తెలియలేదు వీళ్ళకి. ఎందుకు తెలియలేదంటే వీళ్ళ దిగంబరత్వం అనేది ఎవరికి కనబడదు, బయటపడదు. ఇక చెప్పాలంటే వాళ్ళ దిగంబరత్వం వాళ్ళకు కూడా తెలియదు. అలాంటి మహిమతో ఉన్నారు, అలాంటి మహిమ కలిగిన వారు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, వెలుగును వస్త్రం వలె నీవు కప్పి ఉన్నావు, లేదా కలిగి ఉన్నావు అంటాడు. కప్పుకొని ఉన్నావు అంటాడు. వెలుగు ఎలా ఉందట? వస్త్రం. అంటే ఆ పండు తినగానే వాడికి ఏం జరిగిందంటే ఆ వెలుగు పోయింది. ఆ వెలుగు ఇంకా మనకు అర్థం కావాలంటే ఎలాంటి వెలుగును కోల్పోయారో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి శిష్యుల ముందు రూపాంతరం చెందాడు. ఇక చెప్పాలంటే ఎందుకు ఆ రూపాంతరం చెందాడంటే ఏదేను తోటలో మన బతుకులు ఎలాంటివో అక్కడ చూపిస్తున్నాడు. ఎలా చూపించాడు అన్నప్పుడు ఆయన వాళ్ళ కళ్ళ ముందట రూపాంతరం చెందగానే ఎలా కనపడ్డాడు ఆయన అంటే
ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు ఏమైపోయినాయి? వెలుగుతో ఉన్నాయి. చూడమాట మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి రాయబడుతున్నటువంటి మాట. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబు అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందారు. ఆయన తన రూపాన్ని మార్చుకోండి. చెప్పాలంటే ఆ రూపాన్ని దాటి ఆయన ప్రకాశించడం మొదలు పెట్టాడు. ఆయన రూపాంతరం పొందాను. ఆయన ముఖము సూర్యుడు వలె ప్రకాశించాను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారిపోయింది. వెలుగు వలె తెల్లగా మారిపోయింది. చూడండి, ఆయన వస్త్రాలు ఏమైపోయినంటే వెలుగు వలె తెల్లగా. చెప్పాలంటే వెలుగు వలె తెల్లగా మారి అని వీళ్ళంటున్నారు. నేనంటాను వెలిగే ఆయనకు వస్త్రం అయిపోయింది. ఆయనకు వస్త్రం అయిపోయింది అంటే ఇక చెప్పాలంటే ఆయన అప్పుడు ఏం ధరించుకున్నాడంటే వెలుగును ధరించుకున్నాడు. అలా వెలుగును ధరించి కనపడుతున్నాడు. మీరు ఆలోచించండి, వెలుగు కలిగినవి వాటికి ఉన్న రూపంలా కాదు, వేరేలా కనపడటం మొదలెట్టాడు. సూర్యుడు తెలుసు కదా మనకి, ఉండేదలా కనపడేదలా. సూర్యుడు కనపడేది చూసారా, ఏదో ఆయన చుట్టూ ఆవహించినట్టు ఉంటుంది. చుట్టూ కిరణాలు. చంద్రుడు ఉండేది ఎలా కనపడతాడు. చంద్రుడు ఏంటంటే సౌడు నేల అంటారు. మన గంటగా ఎలా కనపడుతుంది? వెలుగు. అంటే దాని నుంచి ప్రకాశం అనేది ఒకటి వెలువడుతుంది కాబట్టి దాంట్లో లోపాలు కనపడదు. ఆ వెలుగు దాని చుట్టూ ఏమవుతుందంటే కప్పేసి ఉంటుంది. దాని చుట్టూ కప్పేసి ఉంటుంది. ఎక్కడ కూడా ప్రభువు చుట్టూ వెలుగు ప్రకాశించింది. ఇదే వెలుగు ఏదేను తోటలో అనుకుంటుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఆ సమాధి చేసే టైంలో ఆయనకి వస్త్రాలు చుట్టి సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితే ఈ స్త్రీలు వచ్చి ఆ సమాధి దగ్గర చూసే టయానికి ఆయన చుట్టిన వస్త్రాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నాయి. ఆయన చుట్టబడిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆ సమాధిలో వస్త్రాలు వదిలేసాడు. వస్త్రాలతో వెళ్ళలేదు. వస్త్రాలు ఎక్కడ వదిలేశాడు? సమాధిలో వదిలేశాడు. కానీ మరియమ్మ గారికి, మగ్దలేని మరియమ్మ గారికి కనబడినప్పుడు కానీ, శిష్యులకు కనబడినప్పుడు కానీ ఆయన వస్త్రాలతో ఉన్నాడు లేదా? ఉన్నాడు కదా. అంటే ఆయన చుట్టబడిన వస్త్రాలు అక్కడే వదిలేస్తే మరి ఇప్పుడు ఎలా వస్త్రాలతో కనబడుతున్నాడు అంటే ఇప్పుడు ఆయనకి వస్త్రాలతో అవసరం లేదు. ఎందుకంటే ఆయన రూపం మారిపోయింది. ఆయన రూపం ఎప్పుడు ఆయన కనబడినా మీరు గమనించండి, ప్రకాశమానంతో కనబడుతున్నాడు. మహిమ శరీరంతో కనబడ్డాడు. ఆ మహిమ శరీరానికి ఈ మానవ వస్త్రాల అవసరం లేదు. ఈ మనుషులు ఈ ధరించే వస్త్రాలు ఏమవుతున్నాయి, ఇవి ఆ మహిమ శరీరానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం చెందాడో, తిరిగి లేచాడో, అప్పుడే వస్త్రాలు అక్కడ వదిలేశాడు. మీరు ఆలోచిస్తే ఆయన పుట్టినప్పుడు ఓ మాట అంటాడు. ఏమని? మరియమ్మ గారట కానీ పొత్తు గుడ్డలతో చుట్టి తొట్టులో పరుడబెట్టాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకో మాట రాయబడింది, ఆయన వస్త్రాలు అక్కడే ఉన్నాయి. ఇవి ఎందుకు రాస్తా తెలుసా? ఎందుకంటే ఈ వస్త్రాలు ఈ శరీరానికి అవసరమే. ఈ శరీరానికి ఎప్పటిదాకా అవసరము? తిరిగి లేచేంత వరకు అవసరం. మనకైనా ఈ వస్త్రాలు పుట్టిన దగ్గర నుంచి అవసరం. ఎప్పుడు దాకా అవసరం? మనం తిరిగి లేచేదాకా అవసరం. అప్పటిదాకా మనకు అవసరం. అప్పటిదాకా ఇంకా చెప్పాలంటే తిరిగి లేచిన వాడికి వస్త్రాలు అవసరం లేదు. మరి తిరిగి లేవలేని వాడికి, తిరిగి లేవడం అంటే పునరుద్ధానం. ఎవరు పునరుద్ధానం చెందుతారు? ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకుని
ఎవరైతే పరిశుద్ధంగా బతుకుతారో వాళ్ళని ప్రభు ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. తిరిగి లేపిన వాడికి ఏం అవసరం లేదు? వస్త్రాలు అవసరం లేదు. అలా కాకుండా ప్రభువుని నమ్మలేదు, బాప్తిజం తీసుకోలేదు, పాపం చేస్తూ చచ్చాడు. చచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళంలో ఎలా ఉంటాడు? పాతాళంలో ఆడిపో వస్త్రాలు వరుస్తారు. అంటే పాతాళంలో దిగంబరత్వం ఏమవ్వాలి? చాలు. అక్కడ బట్టలు కుట్టుకోవడానికి కూడా లేదు. పాతాళంలో దిగంబర దేహంతో ఉండాలి. అక్కడ ఉండి బట్టలు ఉంటాయి. కానీ పరలోకి వెళ్ళిన వాడికి బట్టలు అవసరం లేదు. వీడికి అవసరం లేదు, వీడికి అవసరమైనా ఉండదు. అది పరలోకి వెళ్ళిన వాడికి అవసరం లేదు, పాతాళం వెళ్ళిన వాడికి అవసరమైన అక్కడ ఒంటి మీద ఏమంటారు? కనీసం ఒక నూలు పోగు కూడా ఉండదు. ఇది వదిలిపెట్టుకోండి. అదే ప్రభు పుట్టుక బట్టలతో మొదలవుతుంది. ప్రభు తిరిగి లేవడం ఆ బట్టలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతే చెప్తున్న మాట ఏంటంటే, ఈ బట్టలు నీకు ఎందుకు వచ్చినాయి తెలుసా? ఎందుకు వచ్చినాయి? ఈ బట్టలు రావడానికి మీ పాపమే కాదు. మీ పాపం వల్ల ఈ ఒంటి మీదకి బట్టలు తెచ్చుకున్నారు. రైట్. ఎప్పుడైతే ఏదేను తోటలో ఆ పాపం వాళ్ళు చేశారో, చేసిన మరుక్షణం ఏం జరిగింది అంటే వాళ్ళ మహిమను కోల్పోగానే ఇప్పుడు వెంటనే వాళ్ళకు అవసరం వచ్చేసింది. ఏంటి అవసరం అంటే, ఏం కావాలంటే వీళ్ళకి వస్త్రం కావాలని చెప్పి పరుగున ఎద్దరు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఆకులు తీశారు. ఆకుల్ని పచ్చడి పొలుగా కొట్టుకుని కడుక్కున్నారు. ఇప్పుడు రాలేదు వచ్చండి. అంజూర పాకులు ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి. అంజూర పాకులు వెనకాలే ఉంటాయి. మీరు గమనించలేదు? అవి చిన్న ముళ్ళ కింద ఉంటాయి. చూసారా? అంజూర పాకులకి చిన్న ముళ్ళు. రెండోది ఏంటంటే, ఆకులు మెత్తగా ఉంటాయి, గరుగ్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ గరుకుతనముతో కూడినటువంటి ఈ ఆకులు తెచ్చుకుని పుట్టుకుని కడుక్కుంటున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఆకులు అవసరం, ఎందుకంటే వెలుగు పోయింది. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? ఆకులు అవసరం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, పుట్టుకున్నావు కదా, పుట్టుకుని నిద్ర వేసుకున్నారు. వాడు సిగ్గును కాపాడుకోవడానికి ఈ ఆకులు తీసుకు పుట్టుకున్నారు. ఆకులు పుట్టుకుని తగిలించుకుంటే ఈ ఆకులు ఎంతసేపు ఉంటాయి? పొద్దున్న తీసుకు పుట్టుకున్నారు అనుకున్నాం. ఎప్పుడు దాకా ఉంటాయి? సాయంత్రం దాకా అనుకున్నాం. సాయంత్రం దాకా ఉంటాయి అనుకున్నాం కదా. ఉన్న ఆకుల్ని ఏం చేయాలి? వీళ్ళు ఆకులను జాగ్రత్తగా కాపాడుకో. కూర్చుంటే, వంగుంటే, దొల్లితే ఇప్పుడు చెప్పాలి. ఒకవేళ సాయంత్రం దాకా ఉంటాయి అనుకుందాం. సాయంత్రం దాకా ఉంటాయి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా కుట్టుకోవాలి. ఇప్పుడు సాయంత్రం మళ్ళా కుట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పొద్దున్న పుట్టుకుని వేసుకున్నారు అనుకుందాం. మీరు చెప్పండి, పొద్దున్నే వేసుకోవాలంటే రాత్రి పుట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు రాత్రి వేసుకున్న తర్వాత ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఏం చేయాలి? ఈ పగలంతా పుట్టుకోవాలి. ఈ పగలంతా పుట్టుకుని సాయంత్రం వేసుకుంటే మళ్ళా పొద్దుకి ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, అప్పటి వరకు ఉన్న పని ఏంటి? ఆకలి వేస్తే కోసుకుని తింటాం. మరి ఇప్పుడున్న పని ఏంటి తెలుసా? ఆకలి సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఆకులు కోసుకోవడం మీరు ఎప్పుడు గమనించండి. తిండి కన్నా ముందు మనకేం కావాలి తెలుసా? ఒంటికి బట్టలు కావాలి. సిగ్గు పోకూడదు. అందుకే దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం? సిగ్గుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. అందుకనే తింటానికి ఉన్నా లేకపోయినా పర్లేదండి, ఏదో చిన్న గూడు ఉంటే దానికి ఏమవుతారట? పడుంటాం. మనిషికి లక్ష్యం ఉంటుంది. అంటే ఫస్ట్ తిండి కంటే ముందు ఒంటికి సిగ్గును కాపాడు. ఇప్పుడు చూడండి, ఈ పని పెరిగింది. ఇప్పుడు ఏంటి ఆ పని అంటే కుట్టుకోవడం, వేసుకోవడం. ఎవరు తెచ్చుకున్నారు? మనిషి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన తెచ్చుకున్నాడు. ఆ బాధ ఎప్పటిదాకా ఉందా? మనం ఓన్లీ తిండి కోసం ఆలోచించట్లా, దేనికోసం?
తిండి కోసం బట్ట. అందుకే రోటీ ఆ కప్పడ ఆ మక్క అన్న. రోటీ అంటే తినడానికి తిండి, కప్పడా అంటే బట్టలు, మక్కాన్ అంటే ఉండడానికి. ఇప్పుడు అంతకుముందు అవసరమైంది జస్ట్ రోటీ కూడా కాదు, ఒక ఫ్రూట్. ఇప్పుడు ఫ్రూట్ స్థానంలో రోటీ వచ్చింది. నెక్స్ట్ అంతకుముందు కప్పడా అవసరం లేదు, మకాన్ కూడా అవసరం లేదు. అంటే వస్త్రం కానీ గృహం కానీ అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు వర్షం లేదు, వర్షపాతం అవసరం లేదు, వర్షం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేల నుండి ఆవిరి లేచి భూమిని తడుపుతుంది. అంటే మేఘ చినుకు పడుతుందన్న బాధ లేదు, చినుకుల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, నీడ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నదే తోటలో నీడ ఉంటుందో ఉండదు, నీడ ఉంటుంది. నీడలో హాయిగా వెళ్ళకొస్తున్న జీవితాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడుతున్నాయి చూడండి. ఎలా వచ్చి పడ్డాయంటే ఇదిగో నెత్తి మీదకి పని మీద పని తెచ్చుకున్నారు. పని మీద పని ఏంటి అంటే ఇప్పుడు బట్టలు వెలుగుపోయింది, వెలుగు స్థానంలోనికి మనకున్న దరిద్రం ఇదే. మంచును పోగొట్టేసుకుంటాం, అంటే బంగారం పోగొట్టుకుని ఇప్పుడు ఏం చూసుకున్నట్టు ఉంది. దేవుడు వెలుగునిచ్చాడు, మహిమనిచ్చాడు. వస్త్రాలకు మహిమను పోగొట్టేసుకుని మహిమకు బదులు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆకులతో కప్పుకున్నాడు. ఆకులు ఒంటికి తగిలితే ఎలా ఉంటుంది? దురద. ఒంటికి తగిలితే ఎలా ఉంటుంది? ర్యాషెస్. ఇవన్నీ వస్తుంటే ఇప్పుడు చెప్పండి, కంఫర్ట్ ఉంటుందా? కంఫర్ట్ చెప్పాలంటే ఆ బాధ మనకు తెలియదు, ఆ బాధ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది? సన్నటి వస్త్రాలు వచ్చేసింది. అది కాదు, సన్నపు నార వస్త్రం. ఒకప్పుడు ఖరీదైన బట్టలు ఎట్లా కొన్నారు? సన్నపు నార వస్త్రాలు. ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఆకులు తర్వాత వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఇదే పని ఏంటంటే ఇక ఒకటే పని, తిండి కోసం కూడా ఆలోచించడం మానేసి కేవలం ఆకులు కూడా. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఇదిగో నా బట్టలు నేను కుట్టేసుకుంటాను, నువ్వు బట్టలు నువ్వు కుట్టుకో. ఎందుకంటే అమ్మమ్మ గారికి ఈయన కుట్టడం అవ్వదు, ఈయన కుట్టుకోవడం, ఈయన బట్టలు ఈయన కుట్టుకోవాలి. ఇప్పుడు అమ్మమ్మ ఏం చేయాలి? ఆవిడ బట్టలు ఆవిడ కుట్టుకోవాలి. ఇక ఆకులన్నీ కోసుకోవడం, తర్వాత కుట్టుకోవడం. ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ మేబీ అంజూరపు చెట్లు 2 3 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఒక రోజు ఆకులు అయిపోయినప్పుడు చెట్టు ఆకులు, 2వ రోజు ఇంకో చెట్టు, 3వ రోజు ఇంకో చెట్టు అయిపోయింది. 3 రోజుల తర్వాత ఏం చేయాలి? ఆకులు అయిపోతాయి కదండి. మేక కన్నా దారుణంగా ఆకులు పీకేస్తుంటే ఇప్పుడు ఎన్ని చెట్లు కావాలి వీళ్ళకి? ఇంకా చెప్పాలంటే వారంలో ఏదో తోటలో చెట్లు ఆకులని పీకేస్తారు. పీకేసిన తర్వాత నెక్స్ట్ బట్టలకు వాడేస్తే ఆకులు లేకపోతే ఫలాలు పడుతాయా? పండం. పైన అంజూర పాకులు ఎదుగుతున్నాడు. అంజూర పాకు పెద్దగా ఉండదు. ఇప్పుడు అంజూర పాకులు వెళ్ళిపోయిన తర్వాత ఎండిపోయింది అనుకోండి. అంజూర పాకులు అయిపోయిన తర్వాత మిగిలిన దగ్గరికి వెళ్తే చిన్న చిన్న ఆకులు అనుకోండి. చిన్న ఆకులతో కుట్టుకోవాలంటే ఇంకా పెద్ద పని. ఇలా పని పెరిగిపోతుంటే ఆకులు తరిగిపోతుంటే చివరికి ఎఫెక్ట్ దేని పడుతుంది అనుకున్నారు? ఎఫెక్ట్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడన్నా చూసారా, ఇప్పుడు మనం చెట్లను నరికేసి ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని వాడుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవడం మనిషికి ఇంకా చెప్పాలంటే ఓ 10 మందికి కలిపి ఒక ఇల్లు సరిపోతుంది. కానీ బట్టల కోసమే చెట్లు వాడితే దేనికన్నా పనిచేస్తాయి చెట్లు. ఎన్ని అడవులే నాశనం చేస్తున్నారు కదా, అడవులు కాపాడన్నారు కదా. ఒకవేళ దేవుడు కనుక ఈ బట్టల వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే, ఆకుల మీదే ఆధారపడి ఉంటే ఎప్పటికీ భూమి మీద ఒక మొక్క అన్నా ఉంటుందా? ఉండకుండా ఏం చేద్దరు? అవ్వకి ఆదాంకే సరిపోతుంది. ఇక డైలీ వేటాడ తెలుసా? ఆకుల కోసం వేటాడాలి. దేనికి ఆకులు అంటే బట్టలు పెట్టుకోవడం. కానీ దేవుడు ప్రేమ కలిగిన మరలా వచ్చి అన్నాడు, ఆకులు పుట్టిన అడగండి. మీరు ఆకులు పుట్టిన ఏమైపోతాయి? చివరికి ఆకులన్నీ నీరు వాడేస్తే తినడానికి మీకు ఉండదు. రెండోది ఏంటంటే ఆకులు తిని ఎవరు బతకాలి? జంతువులు బతకాలి. ఆకులు కూడా ఆకులు మీరు
మిగల్చరు కాబట్టి మీరు ఆకుల జోలికి వెళ్ళకండి అని చెప్పి ఇప్పుడు ఈ వెలుగుకు బదులు ఆకులు తెచ్చుకున్నారు. మహిమను కోల్పోయారు, మహిమ స్థానంలో ఏం పెట్టుకున్నారు? ఆకులు పెట్టుకున్నారు. ఆ ఆకులు బదులు దేవుడు వెడగొట్టి చూపించాడు. ఏంటదంటే చర్మపు చొక్క. ఇప్పుడు ఆ పశువుని తీసుకుని దాన్ని వధించాడు. ఎప్పుడు చెప్పండి, చొక్కాయి మళ్ళా ఆయన చేసేవరా? చొక్కాయి నన్ను చేసేవరా? మరి ఏం చేయించాడు? చేయించాడు. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి అన్నాడు. చేశాడా? చేయించాడు. చేయించండి. ఎవరు చేశారు? ఎవరి చేత చేయించాడు? వీళ్ళ చేతే చేయించాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళ చేసిన పాపం యొక్క ఫలం ఎలాంటిదో ఇలా తెలియాలని చెప్పి మన దగ్గర రేపు నుంచి మాకు ఒకవేళ దేవుడు చేసి ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ శర్మం చొక్కాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చేసిన వాళ్ళు వచ్చి అవదు కదా. అందుకనే ఈ చర్మపు చొక్కాలు ఎలా కుట్టుకోవాలో వీళ్ళకి నేర్పించాడు. నేర్పించి పైగా దాని ఫలం ఎలా ఉంటుందో ఇప్పుడు వెళ్ళండి ఆ జంతువును పట్టుకోండి అని చెప్పి అప్పటి వరకు వీళ్ళ దగ్గర పెరిగిన ఒక జంతువు, ఆ జంతువుని తేవాలి. తెచ్చిన జంతువు చంపాలి. ఎవరు చంపాలి? ఎడ చంపాలి. అప్పటి వరకు వీళ్ళకి తెలియదు. రక్తం అనేది వీళ్ళకి తెలియదుగా చెప్పాలంటే అప్పటి వరకు వాటిని కాపాడినటువంటి ఆదాము అవ్వలు ఏం చేస్తారు? వాళ్ళ చేతులతో ఒక జీవిని చంపుతారు. ఒక జీవిని చంపుతారు. ఎలా ఉన్నట్టు వాడు మనసు ఎలా ఉన్నట్టు మీరు ఆలోచించండి. మన చేతులతో మనం పెంచుకున్న కోడిని కానీ మేకని కానీ మనం చంపడానికి మనసు రాదు. ఇప్పుడు వస్తుందేమో లేండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కట్టినది అయిపోయారు. కడుపును పుట్టిన పిల్లలనే చంపేస్తున్నారు, కట్టుకున్న భర్తనే చంపేస్తారు. ఇప్పుడు అందరూ ఇలా విషపూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు అలాగా చివరికి ఒక పశువును అమ్ముతున్నాగా నేర్చేవారు. పశువులు పట్టుకుని తెలుసా? ఒక పశువుని పట్టుకుని ఏడ్చేవారు. ఆ ఆటతో అంత బంధన ఏర్పడిపోయింది. అంత బంధం. అదే పెంచిందని చంపడానికి మనసు రాదు. ఇప్పుడు మనకు ముందు తరం అంటే చెప్పాలంటే మన తాతలు మన అమ్మల టైంలో ఎలా ఉంటే ఆదంగా ఏమిటయ్యో ఆ టైంలో మనసు ఎలా ఉంటుంది? ఒక జీవులు పట్టుకుని అప్పటి వరకు దాంతో బంధం ఉంది పెట్టు. ఇంకా చెప్పాలంటే వాటితో మాట్లాడుకున్నారు. దేంట్లతో? ఇలా పిల్లలు లేరు. ఎవరితో మాట్లాడుకున్నారు? అవన్నీ ఎవరితో మాట్లాడింది? సర్పముతోనే మాట్లాడింది. అంటే మిగిలినతో మాట్లాడుతుందా? మిగిలిన వాటితో మాట్లాడుతుంది. అంటే జంతువులతో ఎఫెక్షన్ కలుగుతున్నారు. ఎలాంటి ఎఫెక్షన్ అంటే వాటితో మాట్లాడుతున్నారు. డైలీ వీళ్ళ సంభాషణ అనుకున్నారు. ఇవే మనం ఈరోజు చూసారా, మనం అయితే చిలకలతో మాట్లాడతారు. మనోడు మాట్లాడి చిలకలు ఉండే చూసారా, మనం చిలకలతో మాట్లాడతాం, అది తిరిగి మాట్లాడతాం. ఎందుకంటే దానికి మాత్రం కెపాసిటీ ఉంది. మిగిలిన జంతువు మాట్లాడలేవు కానీ మనం భాషను అర్థం చేసుకుంటాం. కుక్కలు మన భాషను అర్థం చేసుకుంటాయి, జంతువులు మన భాషను అర్థం చేసుకుంటాయి, పక్షులు మన భాషని అర్థం చేసుకుంటాం. మనం వాటితో మాట్లాడచ్చు. మనకి ఆ టాలెంట్ ఉంది. వీళ్ళు మీరు గమనించండి, ఏదేదో తోటలో అవ్వాదములు జంతువులతో మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళు చంపిన జంతువుని చూసారా, దాంతో కూడా ఇలా మాట్లాడుంటారా ఉండరా? మాట్లాడతారు. ఎన్ని రోజులు మాట్లాడదు తెలియదు, వాటికి ఎలాంటి బంధం ఉందో తెలియదు. కానీ దేవుడు అన్నాడు, దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకుని ఏం చేయి, చంపు. చంపిన తర్వాత దాన్ని చర్మం ఏం చేయి. చూడండి, వీళ్ళ చేతితో దాన్ని చంపాలి, వీళ్ళ చేతితో దాని చర్మం తీయాలి. తీసిన చర్మాన్ని ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన దాన్ని కొలతల ప్రకారం కట్ చేయాలి. కట్ చేసిన దాన్ని ఒంటి మీద కట్టాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మేము చెయ్యకూడదు అని చేసేసి, అంటే
ఇప్పుడు ప్రతిసారి వీళ్ళకి వస్త్రం కావాలన్న ప్రతిసారి ఏం కావాలి? జంతువు. అంటే ఒక జంతువు చస్తేనే తప్ప మీకు వస్త్రం రాదు. అందుకని ప్రతిసారి వస్త్రం కావాలన్న ప్రతిసారి జంతువుని చంపాలి. ఆ జంతువుని చంపి ఆ జంతువు చర్మం వేయాలి. వలుస్తుంటే ఎలా ఉంటుందండి? వలుస్తుంది. ఆ తాపం, పరితాపం అనేది కేవలం వేళకు మాత్రం తెలుసు. ఆ రోజు ఎంత ఏడ్చుంటారో తెలియదు. ఏడ్చారు కానీ తప్పదు. ఎందుకంటే ఈ ఆకుల బాధ తప్పించుకోవాలంటే జంతువును చంపక జంతువును చంప. ఇంకోటి తెలుసా, ఇప్పుడు జంతువునే చంపుతున్నాను, రేపు నన్నే చంపాలి. ఎవరిని? సాక్షాత్తు ప్రభువుని చంపాలి. ఇంకా చెప్పాలంటే ఈరోజు మీరు మాట్లాడుతున్న పశువులు ఉన్నాయే, మీరు మాట్లాడుతున్న పశువులను చంపుతున్నారు. రేపొద్దున మీతో మాట్లాడుతున్ననే చంపాలి. ఎందుకంటే ఈ రోజు మీరు పోగొట్టుకున్న ఈ మహిమా వస్త్రం మీకు రావాలి అంటే రేపు మీతో మాట్లాడుతున్న నన్ను మీ చేతులతోనే చంపాలి. చంపమా? చంప. ఆ చంపినప్పుడే వచ్చింది ఏంటది? మహిమ వస్త్రం. ప్రభు దాచించాడు. అందుకనే ఆయన చనిపోయి ఆయన మహిమ వల్ల మనకి ఉంచినటువంటి మహిమా వస్త్రం ఎప్పుడు ఇస్తాడు? రేపు చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి తొడుగుతున్నట్టు. ఇదిగో నేను మీకోసం చెప్పాలంటే నా ప్రాణం పెట్టి, నా శరీరం పెట్టి, నా రక్తం కాచి మీకోసం నేను సంపాదించిన మహిమ వస్త్రం. ఇది మనం పుట్టుకోకపోయి ఆయనే మనకు తయారు చేసి ఇచ్చింది. ఏదేని తోటలో వేళ చేతే చేయించింది. ఇప్పుడు చూడండి, అక్కడ పశువుని చంపించాడు, వాళ్ళ చేత కుట్టించాడు. ఈ పని పెరిగిందా? ఈ పని. ఇప్పుడు చెప్పండి, వస్త్రం కావాలన్న ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలి? పశువుల దగ్గరికి వెళ్ళాలి. ఆకులు తెంపుతున్నప్పుడు అంత బాధపడి ఉంటుంది, కానీ పశువుని చంపుతున్నప్పుడు ఖచ్చితంగా బాధపడతాడు. ఆ బాధను చూసిన దేవుడు అన్నాడు, సరే బాధపడకండి, ఎందుకంటే మీకోసం చంపుతున్నానంటే మీకు బాధేస్తుంది. కాబట్టి ఏమనుకోండి, నా కోసం చంపుతున్నాను అని ఈ పశువుని తెచ్చి ఏం చేయండి? నాకు బలిగా ఇవ్వండి. ఎందుకంటే తృప్తి ఉంటుంది అక్కడ. నా కోసం చచ్చిపోతుందనే కన్నా దేవుని కోసం చచ్చిపోతుందంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ ఇంట్లో కోడి మీరు తింటానికి పోసుకోవడానికి బాధ అనిపించవచ్చు. మీరు పెంచింది మీకు బాగా ఇష్టమైన వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి కోసం కోయడానికి కదా లోపల బాధ ఉన్నా ఇంకో సంతృప్తి ఏంటంటే మా అన్నయ్య కోసం కోస్తున్నాను, లేదంటే మా డాడీ కోసం కోస్తున్నాను. తృప్తి ఉంది చూసారా? అది దీనికి మించి సాటిస్ఫాక్షన్ ఇస్తారు. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు బలి అర్పించండి. ఎందుకు బలి అర్పించమనుకున్నారు? ప్రభువు తెచ్చి బలి అర్పించి చర్మం తీసి ఏం చేయొచ్చు? ఎడగొట్టుకోవచ్చు. దాని ఆంతరాలు తీసి దహించండి, దాని మాంసము దహించండి, దాని రక్తం ప్రోక్షించండి, దాని చర్మం మీకు వస్త్రాలుగా ఎలా వాళ్ళకి నేర్పించాడు. అందుకనే హెబేలు బలి తీసుకొచ్చి అర్పించాడు, బలి పశువుని తీసుకొచ్చి అర్పించాడు, దహన బలిగా అర్పించాడు. దహన ఇప్పుడు నా కోసం చేయడం, ఇదన్నీ వీళ్ళ చేస్తున్నాను, ఇలా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ పని ఏమైపోయింది? ఇప్పుడు ఫస్ట్ పని ఏంటి? ఆకలేసిందా? చెట్టు దగ్గరికి వెళ్ళాలి, నచ్చిన కాయ కోసుకోవచ్చు, వెంటనే తినేయచ్చు. ఇప్పుడు రెండో పని వచ్చింది. ఏంటో పని అంటే ఒంటికి బట్టలు అవసరం. అప్పుడు దాకా ఒంటికి ఆహారం మాత్రమే అవసరం. ఇప్పుడు ఒంటికి ఆహారంతో పాటు బట్టలు అవసరం, వస్త్రాలు కూడా అవసరం. ఇప్పుడు ఈ వస్త్రాలు సంపాదించుకోవడానికి వెంటనే ఈ పని చేయాలి. అందుకే మీరు గమనించండి, అప్పటి వరకు పొలాన్ని సేద్యపరిస్తే చాలు, ఇప్పుడు పశువులను కూడా పెంచుకోవాలి. అందుకే తినటానికి సేద్యపరచాలి, బట్టల కోసం పశువుల్ని పెంచాలి, పాడి పంట. పంట ఎందుకు? తింటాను.
పాడెందుకు? బట్టల కోసం. అందుకనే ఆదాము గారు అవ్వమ్మ గారికి 2 పనులు వచ్చాయి. ఏంటంటే పాడి, పంట. ఈ 2 తర్వాత 2 కొడుకులు కని 2 ఇచ్చాడు. కయ్యోని ఏమన్నాడు? నీవు పొలం పండి, నువ్వు పొలం పండి, పంట పండి. హేబేలు ఏమన్నాడు? నువ్వు పశువులు. కయ్యోను పంట ఎందుకు పండించాలి? తినడానికి. హేబేలు పశువులు ఎందుకు? దేవునికి బలర్పించి. రెండవది బట్టలకి 2 పనులు వచ్చాయి. అప్పటి వరకు ఉన్న పని ఏంటి? ఏదైనా తోటను సేద్యపరచు. రెండవది కాయ. ఇప్పుడు వరకు తోటని సేద్యపరిచి కాస్తే చాలు. ఇప్పుడు పశువుల్ని పెంచి కాపాడు. ఒక పక్క సేద్యపరచాలి, ఇంకో పక్క పశువుల్ని కాచి పెంచాలి. రెండింటిని సమానంగా పెంచాలి. ఇది పని పెరిగింది. పైగా పని పెరగడమే కాదు, వీళ్ళకి అప్పటి వరకు ఆటంకాలు లేవు. ఇప్పుడు ఆటంకం కూడా వచ్చింది. ఏంటంటే ముళ్ళు అన్నాడు. గచ్చ పొదలు, ముండ్ల తొక్కలు. నీకు ఈ ముండ్ల తొక్కలు వస్తాయి, గచ్చ పొదలు వస్తాయి. ఏం చేస్తాయి అంటే నీ కాళ్ళకి చేతులకి దిగుతాయి. నడుస్తుంటే కాళ్ళకి దిగుతాయి, పని చేస్తుంటే చేతులకు దిగుతాయి. నడుస్తుంటే కాళ్ళకి, పని చేస్తుంటే ఈ నీకు దిగుతాయి. దిగుతున్నప్పుడు నీ రక్తం బయటకు వస్తుంది, నీ బ్లడ్ బయటకు వస్తుంది. రెండవది ఎప్పటి వరకు నీకు నొప్పి తెలియదు కదా, ఇప్పటి నుంచి నీకేం తెలుస్తుంది? నొప్పి తెలుస్తుంది. పెయిన్ మొదలైంది. పెయిన్, ఆ పెయిన్ నీకు పుట్టించడానికి ముళ్ళు మొలుస్తాయి. ముళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఒక పక్క పని చేయాలి, పని చేస్తున్నప్పుడు చేతులు ముళ్ళు దిగి చేతులకి కాయలు కాస్తాయి. అప్పటి వరకు చెట్టుకే కాసే కాయలు ఇప్పుడు చేతులకు కూడా కాయలు మొత్తం. అప్పటి వరకు ఫలాలకి అయిన గాయాలు ఇప్పుడు నీ కాళ్ళు చేతులు గాయాలు అని చెప్పి పని భారం మేనేసాడు. పని భారం. ఇప్పుడు దీన్ని ప్రయాసపడుతూ భారం మోస్తూ ఇది ఓర్చుకుంటూ వస్తాను, చేసుకుంటూ వస్తుంటే ఇక కడుపును పుట్టును కూడా ఉన్నాడు చూస్తారా, ఆడు చేసిన పని ఏంటి అంటే చివరికి తన సొంత తమ్ముడినే చంపేశాడు. తన సొంత తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు చంపేశాడంటే ఆడు ఎంత దుర్మార్గుడు. ఎప్పుడైతే ఈ పని చేశాడో ఇది మహాభయంకరమైన పాపం. ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరిది, ఇంకా చెప్పాలంటే వీళ్ళ చేసింది కూడా అదే. అవ్వమ్మ తన చావును తానే తెచ్చుకుంది, సూసైడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ అవ్వమ్మ ఆదాం గారు మాటలు చేసి పళ్ళు తీసుకెళ్ళిచ్చిందిగా, తన పళ్ళు తనే కోసుకుంటుంది. రెండోది ఆదాం ఇచ్చింది. తర్వాత హెబేల్ని కయ్యను చెప్పేసి. ఇది ఇంకా ఘోరమైన పాపం. అది రక్తము రాకుండా వచ్చిన చావైతే ఇది రక్తము చిందించిన చావు. ఇక్కడ దేవుడి శాపం మనకు వచ్చింది. అప్పుడు అన్నాడు, మిమ్మల్ని బయటికి గెంటేస్తాను, ముళ్ళ తొక్కలు, గచ్చ పొదలు, భూమి మలిపేస్తాను. అప్పటి వరకు మీకు అవసరమైన మలిపించింది, మీకు అవసరమైన. ఇప్పుడు మీకు అవసరం లేని మలిపిస్తుంది. ఎలా చెప్పాలంటే మిమ్మల్ని బాధించేవి కూడా భూమి రప్పిస్తుంది. ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి. గచ్చ పొదలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి. ఎందుకు వచ్చింది అంటే ఈ మిమ్మల్ని సంతోషపెట్టే కదా. అప్పటి వరకు కాసినటువంటి కాయలు ఏదైనా మొలిచినటువంటి చెట్లు పువ్వులు ఇచ్చాయి, కాయలు ఇచ్చాయి. పువ్వులు సంతోషపరిచాయి, కాయలు కడుపు నింపాయి. ఈ రెండు మీ సంతోషం కోసం మొలిచాయి. ఇప్పుడు మీ బాధ కోసం మొలిచేవి కూడా భూమి నుంచి వస్తాయి అని చెప్పి శపించాడట. భూమిని శపించాడు. ఏంటో శాపం అంటే ఇక మీదట ఫలాలిచ్చే చెట్లే కాదు, ఫలాలు లేకుండా ముళ్ళు మొలిచే చెట్లు మొలక అని ముళ్ళు మొలిచే చెట్లు వచ్చింది. ఆ ముళ్ళు గుచ్చుతుంటే ఇదే ఈ పాపమే ఎక్కువైపోయింది అనుకుంటే వీడు చేసిన పాపానికి అన్నాడు, ఇక మీదట భూమి తన సారం నీకు ఎవరు చెప్పండి. అప్పటి వరకు ఒకవేళ ముళ్ళు మొలిసిన మిగిలిన సారం ఇచ్చేటటువంటి భూమి ఉంది, సారం ఇచ్చేది. కానీ ఇప్పుడు అన్నాడు, భూమి ఇక మీదట తన సారం నీకు ఎవరు. అంటే మీరు ఆలోచించండి, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తామో, పాపం చేస్తున్నప్పుడు ఒకటి జరుగుతుంది. ఏంటో తెలుసా? ఒకటి
భూమి నీకు అవసరం లేదు బయటికి రప్పిస్తుంది. నీకు అవసరం ప్రకృతి నీకు అవసరం లేనిది బయటికి రప్పిస్తుంది. ఇంకా చెప్పండి, నేను బాధించేది బయటికి రప్పిస్తుంది. నేను బాధించేది. రెండవది, ఇంకా పాపం పెరిగితే భూమి తన సారం నీకు ఏ విధంగా చెప్పాలంటే అవసరం లేనిది ఇస్తుంది, పర్వాలేదు అవసరమైంది ఇవ్వదు. ఫస్ట్ పాపానికి అవసరమైంది ఇస్తూ అవసరం లేదు కూడా ఇచ్చింది. అవసరం లేదు కూడా ఫస్ట్ అయితే పాపము చేయనప్పుడు ఏదేదో తోట అవసరమైంది మాత్రమే వచ్చింది. పాపం చేసిన తర్వాత అవసరమైంది వచ్చింది, రెండవది అవసరం లేదు కూడా వచ్చింది, పనికిరాంది కూడా వచ్చింది. మరలా పాపం పెరిగిన తర్వాత అవసరమైంది ఇవ్వదట, అవసరం లేనివన్నీ ఇస్తుందట. సారం వద్దని అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నాడే కయ్యోనికి సారం వద్దని చెప్పాడు కదా. ఇప్పుడు భూమి తన సారం ఇస్తుందే ఇవ్వట్లేదా? ఇస్తుందా? సారం ఇవ్వకుండాను ఇప్పుడు మనం పండించే పంటకి ఎరువులు వేస్తున్నావా లేదా? దేనికి వేస్తున్నాం? ఆ భూమికి సారం లేదు, మనం ఎక్స్ట్రా సారం ఇవ్వాల్సి వస్తుంది. ఎరువు ఎందుకు వేసాం అంటే ఒకప్పుడు ఎరువులతో పని లేదు, మరేమిటంటే భూమి తనంతట తానే సారం కలిగి ఉంది కాబట్టి ఆ సారం మొక్కలకి ఇచ్చేది, ఆ మొక్కలు మనకి ఇచ్చేది. అంటే మనకు అవసరమైన సారం భూమి తనలో దాచుకుని ఉంది, తనలో దాచుకున్న సారం మొక్కలకి ఇస్తే ఆ మొక్కలు ఫ్రూట్స్ గా మార్చి మనకి ఇచ్చేది. మరి ఇప్పుడు కయ్యోనికి ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్ గా మనకు కూడా అదే. అంటే అర్థం ఏంటంటే కయ్యోను ఇక మీద భూమి తన సారం నీకు ఇవ్వదంటే భూమి ఆడు పంట పండించుకున్న ప్రతిసారి భూమికి సారం వేసి పండించుకోవాలి. కయ్యోను పంట పండించాడా? పండించుకున్నాడు. మరి ఎలా పండించాడు అంటే భూమి పండుతుంది, కానీ మీ నాన్న జస్ట్ అలా విత్తనాలు చల్లస్తూ వచ్చేసి చూసావు, అలా రాదు. మీ నాన్న జస్ట్ దుక్కు దున్ని విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొక్కలుగా వచ్చి పంట పండింది. కానీ నీకు అలా రాదు, నువ్వు దుక్కు దున్నాలి, విత్తనాలు చల్లాలి, మరలా ఆ విత్తనాలకి సారం కూడా వేసుకోవాలి. ఆ ఎరువు ఎలా అంటే మనకు తెలుసు కదా, పూర్వం పశువుల సారం కావచ్చు, మిగిలిన ఏది లోపం అక్కడ ఆ లోపాలకు సంబంధించిన సారం అది ఎక్కడి నుంచి వస్తుందో తెచ్చుకుని వేసుకోవాలి. అది చూడండి, కొన్నిసార్లు పశువులు పేడెట్టుకొచ్చేస్తారు, కొన్నిసార్లు పక్షులు రెక్కలు పట్టుకొచ్చేస్తారు. అవన్నీ తీసుకొచ్చి ఎందుకు వేస్తారు అనుకున్నారు? భూమికి ఏం కావాలి? సారం. ఇప్పుడు చెప్పండి, కయ్యోని ఏం చేసి ఉంటాడు? అప్పటి వరకు వాళ్ళ డాడీ పంట పండించేటప్పుడు ఏ పశువులు పేడ పట్టుకొచ్చి వేసి ఉంటుంది. ఇప్పుడు కయ్యోను పంట పండించుకోవడానికి పశువుల పేడ అంతా తెచ్చుకుని ఏం చేయాలి? ఇప్పుడు ఎరువు కింద వేయాలి. ఇప్పుడు చెప్పండి, పని పెరిగిందా లేదా? పని పెరిగింది. ఇంకా చెప్పాలంటే అప్పుడు పశువుల పేడకు సంబంధం లేదండి. పశువులు పెంచుకుంటే చాలు, అదే దేనికి? వస్త్రాలు. ఇప్పుడు పశువులు పెంచాలి దేనికి? ఒకటి వస్త్రాలకి, రెండోది ఎరువులు. పెరిగిందా? పెరిగింది. ఇప్పుడైతే డబల్ డోస్ అయింది. డబల్ డోస్ కాదు, మల్టిప్లై. ఎలా పెరుగుతుంది? ప్రయాస ఎలా పెరుగుతుంది చూడండి. ప్రయాస పాపం చేస్తున్న ప్రతిసారి ప్రయాస పెరిగింది. ఇప్పుడు ప్రతి దానికి సారం వేసుకున్నా లేదా? ప్రతి దానికి సారం ఎందుకు వేసుకున్నా? నీ పాపం ఎలా పెరుగుతుంది. ఈ రోజు మొక్కలకు ఎరువు లేకుండా ఒకప్పుడే నయం, పశువుల పేడకి సరిపోయింది. మరి ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మనం రెడీ చేసుకున్నాం, ఎరువులు ఎరువు. అందుకనే భూమికి జింక్ తగ్గిందట, నెక్స్ట్ భూమికి ఐరన్ తగ్గిందట, భూమికి ఇది తగ్గిందని చెప్తున్నారా? భూమి కూడా డాక్టర్ తెలుసా మీకు? మనకు ఐరన్ లోపం ఉంది, జింక్ లోపం ఉన్నట్టుగా ఇప్పుడు భూమికి ఏ లోపం ఉంది చెక్ చేయడానికి ఒక డాక్టర్, ఆ డాక్టర్ చెక్ చేస్తున్నాడు. భూమిని చెక్ చేసి ఇదిగో దీనికి తక్కువ, దీనికి ఏం చేయండి, ఇది ఏంటని చెప్తుంటే ఎరువులు తెచ్చి ఏం చేస్తున్నాం? వేస్తాం. ఆ ఎరువుల సారా తీసుకుని ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎలా పెంచుకున్న మనకి పోని నిజమైన సారం వస్తుందా? ఒకప్పుడు ఆ సారం తిన్న వాళ్ళు, భూమి యొక్క సారం తిన్న వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. మరి మనకి
ఒంట్లో ఓపిక లేదు. ఎందుకు లేదు? సరైన సారం బాడీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే సరైన సారం పంటలో ఉండట్లేదు. సరైన సారం పంటలో లేకపోతే నీలోకి రాదు. నీలోకి రావాలంటే పంటలో ఉండాలి. పంటలోకి రావాలంటే భూమిలో ఉండాలి. భూమిలో లేదు కాబట్టి పంటలోకి వస్తలేదు. పంటలో లేదు కాబట్టి నీలోకి వస్తలేదు. ఇప్పుడు ఒక పక్క తిండి తింటున్నాం, మళ్ళీ ఇంకో పక్క ట్యాబ్లెట్ వేసుకున్నాం. ట్యాబ్లెట్ ఎందుకు వేసుకున్నాం? ఒకప్పుడు తిండి తింటే చాలు, మరి ఇప్పుడు తిండితో పాటు ట్యాబ్లెట్ కూడా కావాలి. ట్యాబ్లెట్ ఎందుకంటే నీ తిండిలో సారము లేదు, అది ఎక్స్ట్రా డోస్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ట్యాబ్లెట్ ఎక్స్ట్రా పని అయిందా లేదు? పని ఎలా పెరుగుతుంది? ఇవన్నీ మనిషి పాపాల వల్ల తెచ్చుకున్నటువంటి ప్రయాసం. ఇప్పుడు చెప్పండి, పాపం పెరిగితే ఏమవుతుంది? ప్రయాస పెరుగుతుంది. మన ప్రభుత్వం చూసారా, చుట్టుపక్కల మన చుట్టూ బతుకుతున్నాం. చాలా బతుకున్నది ఏమిటంటే నా బతుకు నా ఇష్టం అంటాడు. నీ బతుకు నీ ఇష్టమే కాదు, నీ బతుకు సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మనం పాపం చేస్తనే కాదు, మన పక్కోడు పాపం చేసిన దాని ఎఫెక్ట్ ఎవరు జరుగుతుంది? మనకే అది. ఒకప్పుడు రొయ్యలు కానీ చేపలు కానీ పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ దొరికి మీకైతే సముద్రం ఉంది. పల్లెటూరులో కూడా పుష్కలంగా చేపలు రొయ్యలు దొరికారు. ఎందుకంటే ఒకటి సముద్రంలో పెంచేవాడు, రెండు నదుల్లో పెంచేవాడు, తర్వాత చెరువుల్లో పెంచేవాడు, కాలంలో పెంచేవాడు. సాయంత్రం అయితే చేసి పన్నెండుకున్నారు, గాలం పట్టుకుని కొంతమంది, వల పట్టుకుని కొంతమంది వెళ్ళి తెచ్చుకోవడం. తెచ్చుకుని హాయిగా పుష్కలంగా ఉండే చేపలు, పుష్కలం. మీరు చెప్పాలంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికంటే ప్రత్యేకంగా మార్కెట్ కాదు, ఎక్కడికక్కడ మార్కెట్ ఉంది. ఇప్పుడు టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలి, సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒకప్పుడు ప్రతి పల్లెటూరుకి, ప్రతి ఇంటికి వచ్చి పుష్కలంగా ఉండే. పుష్కలం ఉంటే పరిస్థితి ఏంటంటే, పుష్కలం ఉందనుకోండి కాస్ట్ తక్కువ ఉంటుంది, సరుకు తక్కువ ఉందనుకోండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు రూపాయి ఇచ్చిన నేను చేపలు ఇచ్చేవాడు. అప్పట్లో నాకు తెలిసిన చిన్నప్పుడు కేజీ చేప 5 రూపాయలు 10 రూపాయలు ఉండేది. మరి ఇప్పుడు కేజీ 200. మళ్ళీ ఈ చేప దేవుడు పెంచిన చేప కాదు. ఓ చెరువు వేసుకుని, చెరువులో చేప వేసుకుని, ఆ చేపకి మేత వేసుకుని, మళ్ళా ఆ మేతతో పాటు ఎరువు వేసుకుని, ఎరువుతో పాటు చెరువు చుట్టూ కప్పలా కాసి దాన్ని జాగ్రత్తగా పెంచిన తర్వాత ఏం చేస్తున్నాం? ఒకప్పుడు నువ్వు పెంచావా? ఇప్పుడు చెప్పండి, మన చేప మనం పెంచుకోవాలి, మన రొయ్యలు మనం పెంచుకోవాలి, మనం పెంచుకోవాలి. ఒకప్పుడట చిన్న బోట్ వేసుకుని వెళ్ళి అలా కొద్ది దూరం వెళ్ళి వేసి వచ్చేసేవారట వేట. మరి ఇప్పుడు ఇంజిన్ బోట్ వేసి వెళ్తున్నారు. ఎంత లెక్క రాష్ట్రాలు దాటేస్తున్నాం, దేశాలు కూడా దాటిపోతారు. ఏంటి, ఒక రోజు 2 రోజులు కాదు. ఒక రోజు పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేసేవారు, లేదా సాయంత్రం వెళ్తే పొద్దున వచ్చేసేవారు. మరి ఇప్పుడు వారం రోజుల పాటు వెళ్ళి ఎక్కడ ఎంత లెక్క లేనంత లెక్క వెళ్ళిపోయి వారం నెల రోజులు వెళ్ళిపోయి తర్వాత కొంతమంది అయితే ఆ నెల రోజులంతా తిరిగి ఉసూరుమండి వచ్చేస్తారు. ఎందుకంటే బోట్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి వచ్చి అంత దూరం వెళ్ళినా పడట్లేదు, నువ్వు బాధపడతాడు. ఎందుకు పడట్లేదు? ఎందుకు పడట్లేదు తెలుసా? పెంచాల్సిన దేవుడు పెంచట్లేదు, పెంచాల్సిన సముద్రం పెంచలేదు. ఇవ్వాల్సిన సముద్రం చేపలను పుట్టించాలి. అవునా? ఎవరు పుట్టించాలి? జలములు పుట్టించాలి, జలాలు పుట్టించాలి, చేపల్ని జీవుల్ని జలాలు పుట్టించాలి. నెక్స్ట్ పంటని భూమి పుట్టించాలి. ఇప్పుడు చేపలు ఎప్పుడైతే దిగుతాయో భూమి తన పంటను ఇవ్వదు, సముద్రం తన పంటను ఇవ్వదు. పంట తగ్గింది. పంట తగ్గితే వచ్చే లాసం కాకున్నారు, పని పెరిగితే బరువు పలుతాం. ఫలాలు తగ్గినప్పుడు భారాలు పెరుగుతాయి. అందుకనే ఒకప్పుడు రూపాయలు దొరికేది, ఇప్పుడు 1000 రూపాయలైనా దొరకదు.
ఒకప్పుడు పుష్కలంగా ఉండేది, ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకు ఉండలేదంటే మనుషుల పాపం పెరిగింది. మనుషుల పాపం పెరుగుతుంది. మనుషుల పాపం పెరిగితే మనిషికి ఆటోమేటిక్గా శాపాలు పెరిగిపోతాయి. అందుకే మీరు గమనించండి, ఈ రోజు అదే శాపంతో వెడుస్తున్నాం. రెండవది, శాపాలు పెరిగినప్పుడు సారం ఇవ్వడం మానేస్తారు. ఇంకోటి తెలుసా, అవసరమైంది ఎవరు, అనవసరమైంది, అవసరం లేనిది పుష్కలంగా ఇస్తారు. అవసరమైంది ఏంటి? సముద్రం ఇవ్వాల్సింది చెప్పండి, చేప. అవసరం లేనిది ఏంటి? అవసరం లేనిది ఒకటి, తుఫాను మనకి అవసరం. ఎక్కడి నుంచి వస్తాయి? ఇస్తుందా? ఇస్తుందా? పట్టలేదు. పుష్కలంగా ఇస్తుంది. ఎందుకు? అల్పపీడనం ఏర్పడింది అక్కడ. అసలు పీడనం ఏర్పడలేదు, అల్పపీడనం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? మీరు ఆలోచించండి, సంవత్సరానికి ఎన్ని తుఫాన్లు వస్తున్నాయి? ఒకప్పుడు ఎప్పుడో మా తాత కాలంలో తుఫాను వచ్చిందని చెప్పుకున్నారు. ఎప్పుడో, ఇప్పుడు ఎప్పుడు ఏంటి? ఎన్ని తుఫాన్లు అండి? ఎన్ని తుఫాన్లు? సుమారు ఎప్పుడు 27, 28 తుఫాను. దానికి ఒక పేరు పెట్టారు, మోంతా. మోంతా తుఫాను. సర్లే అలా దాటిపోయిందని చెప్పి వార్త, చల్లటి వార్త ఏంటంటే అటు నుంచి అలా పోయిందన్న, ఊపిరి పీల్చుకున్నాం. ఇంకో వార్త ఏంటంటే 4వ తారీఖు ఇంకో తుఫాను. ఇదేంటి? 4వ. మీరు ఆలోచించండి, సంవత్సరానికి 2 తుఫాన్లు వస్తాయి. అస్సలు తుఫాన్ లేని నెల ఉందా మనకి? తుఫాన్ లేని నెల పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మే నెల అంతా వర్షాలు కురిసినే పర్లేదు. వర్షాలు జూన్ నెల, జూలై నెల, కొన్ని జనవరిలో పర్వాలేదు. సంవత్సరానికి సుమారుగా 1000 తుఫాన్లు వస్తున్నాయట. ఎన్ని? 1000. అప్పట్లో 30 సంవత్సరాలకు ఒకసారి, 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందన్నారు. మరి ఇప్పుడు సంవత్సరానికి 50 కాదు, సంవత్సరానికి 1000 తుఫాన్లు. అంటే సంవత్సరానికి రోజులు ఎన్ని? 365 రోజులు. అంటే రోజుకి ఎన్ని? సగటు ఎన్ని? రోజుకి సుమారు కానీ 3. రోజుకి సుమారు 3 తుఫాన్లు. 3 తుఫాన్లు. ఇంకా చెప్పాలంటే దాంట్లో కొన్ని మన దగ్గరకు వస్తాయి, కొన్ని చూస్తాం కదా వీడియో. ఏంటి? ఏది పట్టుకుంటే తమ్మం పట్టుకుంటే తమ్మంతో సాగిపోతారు. తమ్మంతో సహా పైన వేసినటువంటి రేకులు ఏంటి? ఆకులు ఎగిరినట్టు ఎగిరిపోతాయి. ఏంటయ్యి? ఇనప రేకులు. పైగా రేకేస్తున్నప్పుడు గట్టిగా వేస్తారా, మామూలుగా వేస్తారా? ఏంటి? చెట్టుకి వేలాడుతున్న ఆకులు ఏం తెలుసారా? అంతకంటే దాన్ని ఎగిరిపోతాయి. ఏంటంటే పెద్ద పెద్ద రేకు, పెద్ద పెద్ద రేకు. ఈ గాలి ఏంటి? ఈ గాలి ఒకప్పుడు చల్లగాలి అనేవారు, ఇప్పుడు బేకర గాలి అన్నారు. చల్లగాలి ఎక్కడ, బేకర గాలి ఎక్కడ? చల్లగాలి బేకర గాలి ఎందుకు మారిపోయింది చెప్పండి? నీ పాపం పెరిగిపోయింది. పాపం పెరిగితే చల్లగాలి ఏంటి? చల్లగాలి ఎంత? గాలి కోసం ఫ్యాన్ వేసుకోవాలి. ఒకప్పుడు ఫ్యాన్ ఉన్నాయా? లేదు. గాలి దానంతా అదే వేసి అప్పుడు చల్లగాలి. మరి ఇప్పుడు అవసరమైన గాలి కోసం ఫ్యాన్ వేసుకుంటున్నాం. ఫ్యాన్ సరిపోక ఏసీ వేసుకుంటున్నాం. అవసరం లేని గాలి, అవసరమైందేమో అసలు వేయట్లేదు. అవసరం లేదు బేకర గాలి. మరి పైగా గంటకు 100, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఇది అవసరం మనకి? అది అవసరం లేదు. అవసరమైంది ఏంటి? హాయిగా ఉండే చల్లగాలి మనకి అవసరం. అది రాదు. ఇది మనకి అక్కర్లేదు. ఇది మాత్రం మాట్లాడితే వస్తుంది. ఒక పక్క గాలి, ఒక పక్క భూమి పంటనివ్వట్లేదు, ఇంకో పక్క భయంకరమైన తుఫాను. ఏంటి? పిడికి ఎక్కడో పడి తినేవాడు. ఇప్పుడు మాట్లాడితే ప్రభుత్వం వారు ఇమీడియట్ గా మెసేజ్ వస్తుంది మీకు. ఏంటది? మీ పరిసరం రాగల 24 గంటలన రాగల 24 గంటల్లో మీ పరిసర ప్రాంతములలో పిడుగులు పడే అవకాశము ఉంది.
ఏంటవట? పిడుగులు. మాట్లాడితే పిడుగులు, మాట్లాడితే పర్మని వస్తుంది. అది వచ్చినప్పుడు చూసారా సెల్ ఫోన్ ఏం రాని వస్తే ఏంటది? పిడుగులు పడ, పిడుగులు పడ. మన ఊరు మీటింగ్కి వెళ్తే ఆ ఊళ్ళో కరెంట్ లేదు. ఏమైందమ్మనంటే పిడుగులు పడి కరెంట్ స్తంభాలని రాలిపోయినట్టు. మాకు 2 రోజులు పట్టించి ఏం లేదు కరెంట్, కరెంట్ లేదు. అంటే చూడండి ఎలా అయిపోతుంది చూడండి. పిడుగులు ఏంటంటే పిడుగులే, పిడుగుల మీద పిడుగులు పడిపోవాలి, పైగా వడగండ్లు వానలు పడిపోవాలి. ఈ మనిషికి అవసరమా? ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు వానే లేదు. తర్వాత నోవా గారి కాలానికి వాన వచ్చింది, తర్వాత లోతు గారి కాలానికి పైనుంచి అగ్ని వచ్చింది, తర్వాత మన కాలానికి అదేనయం నోవా గారి కాలంలో నలుగురు. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే మనకి తుఫాను 2-3 రోజులు అంటే ఎలా ఉంది కదా. నోవా గారి కాలంలో ఎన్ని రోజులు ఉంది? 40 పగళ్ళు 40 రాత్రులు. ఎలా ఉంటుంది వాళ్ళకి? మనకి 1 రోజుకి 2 రోజులకే ఎంత గుండెలు కడతలాడిపోతాయి. గుండె 40 రోజుల పాటు అది ఎంత పైపెట్టుండదు వాళ్ళు, ఎంత పైపెట్టు. చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తాయంటే వచ్చేస్తాయి. పిడుగులు, వడగండ్ల వాన, ఇవన్నీ మన టయానికి వచ్చేసరికి ఎలా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇంత భయంకరమైన పరిస్థితులు మనిషి నెత్తి మీద ఏమవుతున్నాయి? పిడుగులుగా పడతాయి. ఇప్పుడు ప్రయాస పెరిగిందా తగ్గింది? భారాలు పెరిగినా తగ్గింది? భయంకరంగా పెరుగుతాయి, భయంకరంగా. ఇవన్నీ మనుషుల మీద ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉండదు. ఇలా పడిపోతున్న భారాలతో మనిషి సతమతమైపోతాడు, సతమతమవుతాడు. ఇవన్నీ ఒకటైతే ఇంకోటి పంపరాపడి తెలుసా? మనల్ని పాలించేటటువంటి నాయి ఏలై చేస్తారు అంటే ఏలై చేస్తారు తెలుసా? ఒక పక్క మన బతుకు మనం బతకలేక చేస్తుంటే మన నెత్తి మీద బరువులు మోపే గొప్పలు ఎవరనుకుంటున్నారు? మన నాయకులు. మన నాయకులు మన నెత్తి మీద ఏం మోపుతారు? బరువు. ఈ బరువుల మీద బరువులు మోపుతారు. ఇశ్రాయేలు కాలానికి ఏడుతున్నారు. నాడు ప్రభు వారిని చూసి మాట్లాడుతున్న మాట ఉందే, ఏంటన్నమాట? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతారంటే ఆయన ఒక సువార్తను చేపట్టాడు. పరలోక రాజ్యము సమీపించింది, నేను మీ ప్రభువు, మీరు మారు మనసు పొంది నా రాజ్యంలోనికి ప్రవేశించాను అని చెబుతున్న ఈయన వస్తున్న ప్రజలందరికీ ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నేను బరువులు తీసి మీకు విశ్రాంతిని కల్పిస్తాను. ఏ బరువులు అంటే రాజులు మోపినటువంటి బరువు. అయ్యో ఇంకా చెప్పాలంటే రాజులు బరువులు ఎందుకు మోపారు అంటే, ఎందుకు మోపారు తెలుసా? పాపాల వల్ల ఒకటి ప్రయాస పెరిగిపోతుంది, రెండవది మన పాలించే నాయకుల బరువులు కూడా పెరిగిపోతాయి. దీనికి కూడా పాపమే కాదు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలుకి ఫరో రాత్రి చూశాను ఏం మోపాడు మీద? బరువులు మోయించాడు. వాళ్ళ చేత బరువు ఏం కట్టించడానికంటే పిరమిడ్లు కట్టించడానికి బరువులు మోయించాడు. పిరమిడ్ కట్టించడానికి. పిరమిడ్ వల్ల ఆడటం ఉపయోగం ఉందా? కొన్ని ఏదైనా నది మీద ఏమంటుందని ఆనకట్ట ప్రాజెక్ట్ లాంటి ఏదైనా కట్టించారనుకోండి ఉపయోగం లేదు. ఇంకోటి ఏదైనా చేసినట్టు ఉపయోగం ఉంది. పిరమిడ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దమ్ముడు ఉపయోగం ఉందంటే పిరమిడ్ వల్ల దమ్ముడు ఉపయోగం లేదు. దేనికి? చచ్చిన శవాన్ని పెట్టడానికి పిరమిడ్. చచ్చిన శవాన్ని పెట్టడానికి పిరమిడ్. ఎంత పిరమిడ్? ఆకాశానంటే పిరమిడ్ కట్టించారు. దానికి ఎలాంటి ఇటుకలు? సుమారు 7 కంటే బరువు ఉన్నటువంటి ఇటుకలు వాడి చేత మోయించి కట్టించాడు. ఇలా చేత మోయించి కట్టించాడు. ఇలా కట్టిస్తాడు కదా.
దేనికి రాయి కట్టేస్తున్నావు అంటే, నేను రేపు పొద్దున్న చచ్చిపోతాను, నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని తీసుకుని ఎక్కబెట్టాలి అంటే ఆడు కోసం, ఆడు చచ్చిన తర్వాత ఉండడానికి వాడి సమాధిని కట్టించుకున్నాడు. ఇది పిరమిడ్. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఆడేనే వాడి సాగు కోసం ఓ సమాధి కట్టించుకున్నాడు. ఇప్పుడు మనం నడుస్తారా అక్కడ ఎక్కడో ఎక్కడ పెడుతున్నారు. బతుకున్నవాడు చచ్చిపోయినాడు, బతుకున్నవాడు చచ్చిపోయినాడు. మన నాయకులే పెడతారా? ఎన్ని వేల అడుగులు, ఎన్ని వేల అడుగులు, ఎన్ని వేల అడుగులు ఇదిగో ఈ విగ్రహం నిలబెడుతున్నాం అన్న వార్త మనకు వినపడతాయి. దానికోసం ఎన్ని కోట్లు, కోటి 2 కోట్లు కాదు, సుమారు వేల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పెడతాం కదా. వేల కోట్లు నీయని బాబు ఎవడి మానే. ఇప్పుడు అది కట్టాలంటే నెత్తి మీద బరువు పోయాలి, మన మోగారా ఒకటి కాదు. ఇంకా చెప్పాలంటే వాడు పిరమిడ్ కట్టడానికి బరువులు వేస్తే వీళ్ళ పనికి మాలని కట్టడానికి మన చేత బరువులు వేస్తారు. చివరికి మనం నడుపుతానికి సరైన రోడ్డు ఉండదు, తాగడానికి సరైన నీళ్ళుండవు, తినడానికి సరైన తిండి ఉండదు. కానీ విగ్రహాలు మాత్రం పట్టుకుంటారు లేవు. అంటే ఇది కొంత మన ఎందుకు వచ్చింది అంటే వీటిని తగలేస్తాం. దానికోసం ఖర్చు పెట్టే ఖర్చుని చూసారా, వేల కోట్లు. ఈ వేల కోట్లు ఎవరి జోబులోంచి వెళ్తున్నాయి? మన జోబులో. ఇప్పుడు చెప్పండి, నాడు సీజర్ చక్రవర్తి కూడా ఇలా మేధ మోపిన భారాలు ఒకటి కాదు. ఇంకా చెప్పాలంటే సీజర్ చక్రవర్తి కాదు, పూర్వం నుంచి ఇలా మోస్తున్నారు. ఈయన పరో చేతి కింద నుంచి కాపాడు తీసుకొచ్చినటువంటి దేవుడు తీసుకొస్తే ఈయన దేవుడు నడిపించి వీళ్ళని కాపాడుతుంటే, నేనే మీ రాజుని, మీరే నా ప్రజలు అంటే ఇలా అన్నారు. మాకు నువ్వు వద్దు కానీ మాకు రాజు కావాలి. వీళ్ళే రాజు కావాలంటే దేవుడు అన్నాడు, ఆ రాజు కనుక వచ్చాడా వాడు మీ చేత చేయించుకోవడం పనులన్నీ చేయిస్తాడు అన్నాడు. అయినా మాకు రాజే కావాలన్నాడు, ఇచ్చాడు. సౌలు వచ్చాడు, మోపాడు. దావీదు వచ్చాడు, మోపాడు. సొలొమోను అందరికంటే ఎక్కువ బరువులు మోపాడు. విపరీతమైన పనులు చేశాడు. ఎందుకు పనులు చేశాడంటే, వంకేట తెలుసా, నేను మందిరం కట్టాలి. మందిరముతో పాటు సొలొమోను నగరం కూడా కట్టించుకున్నాడు. వంక మందిరం కోసం నాన్న పోగేసి వెళ్ళిపోయాడు దాగి బోళ్ళంతా. కానీ సొలొమోను తన వైభవంతో కూడినటువంటి నగరను కట్టుకున్నాడు. నగరం ఇప్పుడు సొలొమోను వెళ్ళిపోయిన తర్వాత రెహబాము పాలిస్తున్నప్పుడు ప్రజలందరూ వచ్చి అన్నారు, అయ్యా మీ నాన్నగారు మన ఎత్తి మీద మోపిన బరువులు చిన్నవి కావు, దయచేసి, ఎందుకంటే మందిరం అయిపోయింది, నగరం అయిపోయింది, ఆ పన్నుల భారం కాస్త తగ్గించండి అంటే రెహబాము అంటాడు, మా నాన్న కన్నా నా చిటికని వేలు చాలా బరువుగా ఉంటుంది. ఏం చేస్తారు? ఏడ్చుకుంటూ పోయారు. ఇప్పుడు మీరు గమనించండి, ఈయన సొంత రాజు. ఏ రాజులు? ఇశ్రాయేలీ సంబంధించినటువంటి రాజు. ఒకళ్ళ తర్వాత ఒకడు వాళ్ళ భారం పెంచుకుంటూ పోతే ఇప్పుడు పాలిస్తుంది ఎవరు? సొంత రాజులు పోయిన తర్వాత అశ్షూరీలు వచ్చారు, తర్వాత బబులోనీలు వచ్చారు, తర్వాత మాదీలు వచ్చారు, తర్వాత గ్రీకులు వచ్చారు, తర్వాత రోమన్లు వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పన్నులు పెంచారు లేదా? పెంచారు. ఇలా బతికి ఎలా అయిపోయిందంటే, అప్పుడు ఇలా బతికి ఎలా అయిపోయిందంటే రోడ్డు అంటే తిరగడానికి పన్ను కట్టాలి. అందుకే అంటాడు వాడు వచ్చి, నీ ప్రభువు షెకేల్ పన్ను కట్టడా అంటే పేతురు గారి గురించి అన్నాడు, నీకు 6 షెకేలు నాకు 6 షెకేలు కట్టే అన్నాడు. రోడ్డు అంటే తిరగడానికి పన్ను, తాగడానికి పన్ను, తినడానికి పన్ను, ప్రతి దానికి పన్ను. అందుకనే ఎవరు కట్టాలంటే సొంకర్లు కట్టాలి. నెక్స్ట్ సొంకర్లనే కాదు, నెక్స్ట్ హేరోదు కట్టాలి, నెక్స్ట్ పిలాతు కట్టాలి, నెక్స్ట్ సీజర్ చక్రవర్తికి కట్టాలి. ఏడు ఒకడు కాదట, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రోడ్డు మీద సొంకర కట్టాలి, సొంకర పైన అధికారులు కట్టాలి, పైన ఉన్నటువంటి పిలాతు కట్టాలి, పైన ఉన్నటువంటి సీజర్ చక్రవర్తి కట్టాలి. ఇన్ని పన్నులు కడుతూ పన్నుల మీద పన్నుగా చెప్పాలంటే ఈయన సంపాదించిన డబ్బుల్లో సగం పన్నులు కట్టాలి, సగం. ఒకప్పుడు
తినటానికి సంపాదించుకుంటే చాలు. మరి ఇప్పుడు పన్నులు కట్టడానికి కూడా సంపాదించుకోవాలి. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం కడతామా? తినడానికి అయ్యే ఖర్చు కన్నా కట్టే పనులు. మీరు గమనించండి, ఈ రోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లల్ని కంటానికి భయపడుతున్నారు. పిల్లల్ని కంటానికి ఎందుకు చెప్పండి? పెంచలేక ఎదుగుకున్నారు. ఇల్లు అడిగి కనివాడిని అవడానికి ఒకవేళ కండం మానేసేవాడిని ఎందుకయ్యా ఇంకో ఇద్దరు పిల్లలు కనొచ్చు కదా అంటాడు. చదివించలేమండి. పెంచడం కన్నా ఏది ఎక్కువైపోయింది మనకి? చదివించడానికి ఎంత ప్రయాసపడాలి? ఇప్పుడు చెప్పండి, పిల్లోడు పెంచడానికి ఎక్కువ ఖర్చు అవుతుందా, చదివించడానికి ఎక్కువ అవుతుందా? చదివించడానికి ఖర్చు పెట్టాలి. చదివించడానికి భయపడిపోతుంది. ఎందుకు తెలుసా? చదివించడానికి తినడానికి అడిగి సంవత్సరానికి 1000 రూపాయలు అయితే చదివించడానికి లక్షలు అవుతుంది. లక్షలు ఖర్చు పడుతున్నారా? అలా అవుతుంది. అందుకనే ఫీజులు కట్టలేమండి. ఫీజు చదువు ఫ్రీగా చెప్పాలా, ఫీజు కట్టించని చెప్పాలా? చదువు ఫ్రీగా చెప్పాల్సిన దాన్ని ఏమైపోయింది ఇప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇది ఏ పన్ను? విద్యా పన్ను. కాన్వెంట్ లోకం కట్టుకుంటా, కాన్వెంట్ వాళ్ళు గవర్నమెంట్కి కట్టాలి. గవర్నమెంట్కి కట్టాలంటే వాళ్ళు మన దగ్గర కట్టించుకుంటారు. మీరు ఎప్పుడు గమనించండి, ఇది భారత ఇక సుమారు 15 సంవత్సరాల క్రితం కొన్ని పనులు లేవు మనకి. జిఎస్టీ ఉందా? మరి ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు ఏదో జిఎస్టీయా ఏదో జిఎస్టీ అని ఆఎస్టీ అని ఏంటి? చివరికి ఒక మంచి హోటల్ వెళ్ళి టిఫిన్ చేస్తే ఇడ్లీ మీద కూడా ఏం చేయాలి? పన్ను కట్టాలి. మళ్ళీ చిన్న పన్ను కాదు, గట్టిగానే ఉంది. 18% మరి 20%, 28%. మళ్ళీ హోటల్ బట్టి ఉంది. 5 స్టార్ హోటల్ అనుకోండి, సుమారు 28%. అంటే అర్థం ఏంటంటే 100 రూపాయలు బిల్లు అయితే 28 రూపాయలు గవర్నమెంట్ కట్టాలి. దేనికి? మరి నువ్వు ఇడ్లీ తిన్నావు కాబట్టి నువ్వు నాకేం చేయి? ఏంటి మన ఇడ్లీ మనం తింటానికి పన్ను కట్టాలా? మన ఇడ్లీ ఇప్పుడు చెప్పండి, ఇల్లు ఎవరిది? పన్ను ఉందా? మన ఇంట్లో మనం ఉండడానికి ఏం చేయాలి? పన్ను కట్టాలి. ట్యాప్ బిల్ ఉందా? ఇంట్లో నీటి పన్ను ఉందా? ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు చెరువు ఉండేది, లేదంటే బావి ఉండేది, వెళ్ళి తోడుకు తెచ్చుకున్నాం. పన్ను ఎప్పుడైనా కట్టామా? మన చెరువులు మనం నీళ్లు తాగుతున్నాం, మన బావులో మనం నీళ్లు తోడుకుంటున్నప్పుడు ఎవడో మనం అడగలేదు. పైగా తోడుకుని తెచ్చుకుంటే ఈ పెద్దలందరూ వచ్చి అన్నారు, చెరువులో నీళ్లు ఫిల్టర్ చేసి నీకు ఇస్తాం అని చెప్పి చెరువులు మన దగ్గర నుంచి లాగేస్తున్నారు. ఒకప్పుడు చెరువు ఊరందరిది, ఇప్పుడు చెరువు గవర్నమెంట్ లాగేసుకుని నీకు నీళ్ళు ఇస్తానే అన్నారు. సరే, ఎక్కడ దాకా తెచ్చేస్తావు అంటే, ఇదిగో నువ్వు ఇప్పుడు దూరం వస్తున్నావు కదా, నీ ఈద్ దాకా తెస్తాం, నువ్వు ఈదులో ఉన్న నీళ్ళు పంపు దగ్గరకు వచ్చి ఏం చేయి? పట్టుకెళ్ళి అన్నా. అలా పన్నాడే. తర్వాత ఈ దాకా నువ్వు రాకపోతే ఇంటికే తెస్తామని చెప్పి ఇంట్లో వేసారు. ఇంట్లో వేసి పన్ను వేసారు. నెక్స్ట్ రైట్ పన్ను కడుతున్న ఆ పన్నుకు తగ్గట్టు నీళ్ళు ఇస్తున్నారు లేదు. మళ్ళీ అన్నారు, ఒకప్పుడు చెరువు నీళ్ళు తాకకూడదు. చెరువు బంగారంలో ఉండేది, బంగారంలో ఉండేది. చెరువు నీళ్ళు తాకకూడదురా, ఫిల్టర్ చేసేస్తామని చెప్పి ఇప్పుడు ఈ నీటి పని చేయబట్ట మళ్ళీ ఫౌండేషన్ వాటర్ తెచ్చుకోవాలంట. ఇప్పుడు చెప్పండి, నీటి పన్ను మామూలే, ఇంటికి కట్టేది. మళ్ళీ తర్వాత మనం టిన్లెట్గా ఎక్కడ తెచ్చుకోవాలి? ఫౌండేషన్ వాటర్ ఉందా? మీకు ఉందా లేదా? ఫౌండేషన్ ఉందా? లేదా పంచాయతీ వాటర్ వస్తుందా? ఫౌండేషన్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఫౌండేషన్ 20,000 లీటర్ అక్కడ కాస్ట్ చేస్తారు. అది అవ్వలేదు అనుకోండి, లీటర్ 20 రూపాయలు. ఏంటి ఇల్లే బెస్ట్ లేదు ఈ వాటర్. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఫ్రీగా దొరికే నీళ్లు ఇప్పుడు లీటర్ అంట 20 రూపాయలు. 20 రూపాయలు. పోనీ ఆ నీళ్లు తాగుతున్నా మనకేమన్నా బలం ఉందా? ఇప్పుడు చెప్పండి. తర్వాత అంటున్నాడు,
ఈ నీళ్ళు ఇచ్చి లీటర్ 20 రూపాయలు కొనుక్కుంటారంట. ఇప్పుడు అంటున్నాడు దీంట్లో మినరల్స్ లేవట. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ గోడకున్న మట్టిపోకు తిను అంటాడు. మరి అప్పుడేనేం కాదు, మరి దాంట్లో మినరల్స్ ఉండేవి. మన చెల్లో నీళ్ళు ఏమున్నాయి? మినరల్స్ ఉన్నాయి. బావిలో నీళ్ళు ఏమున్నాయి? మినరల్స్ ఉన్నాయి. బంగారంలో మనం కాపాడుకుంటుంటే లాగేసి ఈరోజు స్వాధీనపరుచుకుని ఇప్పుడు అంటున్నారు దీంట్లో మినరల్స్ లేవు కాబట్టి మినరల్ టాబ్లెట్ వేసుకో అని చెప్పి టాబ్లెట్ మందు షాప్లో. ఇప్పుడు ఏంటి? ఇదేమో నీళ్ళు తాగు, మినరల్స్ టాబ్లెట్ కొనుక్కో. మినరల్ ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఫ్రీగా దొరికే నీళ్లు లీటర్ 20 అయింది, మళ్ళీ లీటర్ 20లో ఏముండదు, మినరల్స్ టాబ్లెట్ లీటర్ 1 కొనుక్కో. ఇప్పుడు ఎంత అవుతుంది? 4 రూపాయలు. నెత్తి మీద భారం పెరిగిందే పర్లేదు. అది ఇప్పుడు చెప్పండి, పన్ను మీద పన్ను, రోడ్డు ట్యాక్స్. మీరు గమనిస్తే కారుకి రోడ్డు ట్యాక్స్ అంటే తెలుసా? లక్షలు. ఇంకా చెప్పాలంటే 20 లక్షల రూపాయల కారు ఉంటే 20 లక్షల్లో సుమారు 15 లక్షల రూపాయలకు పైగా ట్యాక్స్ వెళ్తాం. గవర్నమెంట్ రైట్ కట్టించుకున్నాం నీవు రోడ్డు వేసావా? రోడ్డు నిండుగా పోతే మళ్ళీ ఈ ఆఫీసర్ రోడ్డు మీద కాసేసి చెప్తా హెల్మెట్ లేదు నీకు, మళ్ళీ నీ సేఫ్టీ కోసమే చెప్తున్నావు. నెత్తికి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుందట? యాక్సిడెంట్ అయితే తలకేమవుతుంది? పగిలిపోతా. రైట్, హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ ఉన్నా పగిలిపోతా తెలుసా నీకు? రోడ్డు మీద కోతులు ఉంటే యాక్సిడెంట్లు అవ్వా? మనం మీరు గమనించండి, ఒక టెప్పల్ లారీ వెళ్ళి బస్సును ఢీకొంది. చూసాను, చెత్త అయిపోతుంది బస్సు. ఎందుకు ఢీకొంది అంటే రోడ్డు మీద గొయ్యి ఉంది, ఆ గొయ్యిని తప్పించబోయిన లారీ డ్రైవరు బస్సును పడి. ఇప్పుడు చెప్పండి, దాంట్లో చచ్చిపోయిన వాళ్ళందరూ కారణం ఎవరు? డ్రైవర్ కాదు. రోడ్డు మీద గొయ్యి ఉంది చూసావా, ఆ గొయ్యి పోవచ్చు. ఇలా ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? అటు వెహికల్స్ పోతున్నాయి, కొన్న వెహికల్స్ ట్యాక్స్ కట్టించుకున్న నీకు రోడ్డు వేయాలో ఫ్రీగా తిరగనిస్తావా? లేదు. నీకు తెలీదు. ట్రావెలింగ్ ఏజెన్సీ నడుపుతా చూసారా, పాపం ఈ కార్లు కొనుక్కిని, ఆటోలు కొనుక్కిని వీళ్ళ కిరాయికి నడిపోవడం చూసారా, వాళ్ళ బాధ కాదు. ఎందుకంటే ఒక పక్క కొనుక్కొని అయిపోతున్నాయి, ఇంకో పక్క ఈ రోడ్డు సరిగా లేక సంపాదన తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయింది, లేక చచ్చిపోతున్నాయి. కారణం ఎవరు? ఈ రాజు నెత్తి మీద బరువులు మోపుతుంది కానీ ఆ బరువుని కనీసం వేలుతో పడేలో ఏలుతో పడుతుంది. ఆ రోజు కూడా నలిగిపోతాయి. ఇక చెప్పాలంటే వీళ్ళ తప్పుని హెచ్చరించారు అనుకోండి, తీసుకెళ్ళి మళ్ళా జైలు వేస్తారు. హేరోదుని హెచ్చరించాడట ఎవరు? యోహాను. తీసుకెళ్ళి ఎక్కడేసాడు? ఆడు చేసింది పరిమాణం పని. ఏంటా పని? మళ్ళీ పైగా ఆలకేలకి కాదు, ఆడ ప్రజలకే ద్రోహం చేస్తాడు. ప్రజలకే కదట, తమ్ముడికే ద్రోహం చేస్తాడు. తమ్ముడు భార్యను తెచ్చేసుకున్నాడట. అలాంటి నీచుడు పరిపాలిస్తాడు. ఒక పక్క ప్రజల్ని దోచుకుంటాడు, చివరికి తన తమ్ముడు భార్యను కూడా దోచుకుంటే యోహాను గారు నిలబడి ఉన్నాడు, రే నువ్వు చేస్తుంది తప్పు. మరలా ఎందుకన్నా తెలుసా? సేజని హెచ్చరించలా, హేరోదుని ఎందుకు హెచ్చరించడం ఉన్నారు? హేరోదు నేను యూదుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. వాడు ఇంకా చెప్పాలంటే వాడు యోధ మతం పుచ్చుకున్నవాడు. అంటే వాడు మన పరిభాషలో చెప్పాలంటే మన క్రైస్తవులు అంటారు చూసారా, ఆడు క్రైస్తవుడు లెక్క ప్రకారం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు. దేవుని నమ్ముకున్నవాడు నీవు, బైబిల్ని పాటిస్తున్నవాడు నీవు. పాటిస్తున్న నీవు లోకంలో నీతిగా కనపడాలి కానీ నీ బతికేంట్రా ఎలా ఉంది, నీవు దేవుడికి తగ్గట్టుగా బతకట్లేదురా అని హెచ్చరిస్తే తీసుకొచ్చి ఏం చేశాడు? చెరసాలు చేశాడు. పోనీ అన్యుడు కనుకోండి, తెలియదు అనుకోవచ్చు, రావు. నువ్వు దేవుని బిడ్డవైంది, దేవుని కుమారుడైంది, దేవుని ఎదిగానని తెలుసుంది, నువ్వేలా బతుకుతున్నది తప్పు కాదా అని హెచ్చరిస్తే అతనే తీసుకెళ్ళి చేశాడు. లోపలేసి ఆయన లోపల పెట్టి ఉంచితే అమ్మ ఇంకా మంచిది,
ఎవరు? హెరోదియ. యోహాను చెరసాలలో కూడా పడతారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ పాలకుల రాక్షసు ఇలాంటి వాళ్ళు పాలిస్తున్నారు. అలా నలిగిపోతున్న ప్రజలను అంటున్నాడు, ఇవన్నీ ఎందుకు వచ్చింది తెలుసా? మీ పాపముల వల్ల మీ నెత్తి మీద మోపబడుతున్న భారం. ఈ భారాలు తొలగించడానికి నేను వచ్చాను. ఏ భారం? ఒకటి, మీ పాపం వల్ల వచ్చిన శ్రమ భారం, మీ పాపం వల్ల వచ్చిన శాప భారం, మీ పాపం వల్ల వచ్చిన మీ పైన ఉన్నారే అధికారులు మీ మీద మోపిన ఆ పన్నుల భారం. వీటన్నిటి నుంచి కాపాడటానికి నేను వచ్చాను అని ఇలా నలిగిపోతున్న వారందరినీ పిలుస్తున్నాడు. ఏమని? ఎవరి వల్ల నలిగిపోతున్నాం? ఒకటి, నీ పాపం వల్ల నలిగిపోతున్నాం. తర్వాత ఎవరి వల్ల నలిగిపోతున్నాం? నీ చుట్టూ ఉన్న వారు చేస్తున్న పాపాల వల్ల నలిగిపోతున్నాం. తర్వాత ఎవరి వల్ల నలిగిపోతున్నాం? నీ ఇంటి వారి వల్ల నలిగిపోతున్నాం. తర్వాత ఎవరి వల్ల నలిగిపోతున్నాం? నీ పైన ఉన్న నాయకుల వల్ల నలిగిపోతున్నాం. ఇలా నలిగిపోతున్న మీ అందరినీ పిలుస్తున్నాను, నా యొద్దకు రండి అన్న. నా యొద్దకు రండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో బ్యాచ్ ఉంది. ఏంటి ఆ బ్యాచ్ అనుకుంటున్నారు? ఏంటే శాస్త్రులు కలిసి ఏళ్ళెవరంటే వాక్యాన్ని బోధించే బోధకులు. ఏళ్ళ కూడా మోపారట. ఏంటవి అంటే వీళ్ళ నెత్తి మీద భయంకరమైన బరువులు మోపారు. బరువు, ఆ బరువులు ఏంటో చెప్తుంటాడు. లోకస్వార్థికుడు చూడండి. లోకస్వార్థికుడు మాట్లాడుతూ చెప్పిన మాట మీద చూడగలిగితే 11వ అధ్యాయం 46 రాయబడుతున్నాం. ఒక స్వార్థ 11వ అధ్యాయం 46. ఆయన, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మోయ సత్యము కాని, ఏంటది? మోయ సత్యము కాని బరువులు మీరు మనుషుల మీద మోపుతురు కానీ మీరు ఒక వ్రేలుతోనైనా ఆ బరువులను మొట్టరు అంటారు. ఏలకి ఎక్కువకున్నారు, ఏల కూడా బరువులు మోపుతారు. ఏల కూడా బరువులు. ఏంట బరువులు అంటే వీళ్ళందరూ ఎందుకంటే పైన రాజు ఒక రకంగా తినేస్తుంటే రెండోది మందిరంలో ఉన్న వేళ ఇంకో రకంగా తినేస్తారు. ఏ రకంగా తినేస్తున్నారు? వీళ్ళు రిలాక్స్ అవ్వడం కోసం, వీళ్ళ బాధలు దేవుని మొరపెట్టుకోవడం కోసం మందిరానికి వస్తే మందిరంలో ఉన్న వేడి మీద మోపకపోవడం బరువులు మోపుతారు. ఏంటమ్మా మోపడం బరువులు అంటే పాపానికి ఏమర్పించాలి? బలర్పించాలి. ఇప్పుడు ఇదో తతంగం అయిపోయింది. ఏంట తతంగం అంటే ఇప్పుడు ఈ బలర్పిస్తారు కింద వస్తారు. ఎందుకంటే బలర్పించిన ప్రతిసారి యాజకులకి ఏం చేయాలి? భాగం. తర్వాత అర్పణ తెచ్చడనుకోండి, అర్పణలో భాగం. ఇంకా చెప్పాలంటే మనిషి చేసిన ప్రతి పాపం వీళ్ళకి క్యాష్ అవుతుంది. ఇంకా మీరు గమనించండి, మీకు అర్థం కావాలంటే రోడ్డు బైక్ వేసి వస్తాం అనుకోండి, దారి మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అనుకోండి, ఎందుకు ఆపుతారు? ఆపి నీ దగ్గర లైసెన్స్ ఉందా అని అడిగారు. నెక్స్ట్ సి బుక్ ఉందా అని అడిగారు. నెక్స్ట్ ట్యాక్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారు. ఇప్పుడు లేదంటే సరే అక్కడికి వెళ్ళి చేయించుకోండి అంటారా? ఇప్పుడు మీరు వెళ్ళి చేయించుకోండి అని చెప్పడానికి ఆపారా? లేకపోతే చేయించుకోకపోతే అలా చేయించుకోవాలని చేయడానికి ఆపారా? దేనికి ఆపారు? అలా చేయించుకోకపోతే ఫైన్ వేస్తారు. ఫైన్ ఎందుకు? పైగా వీళ్ళ రోడ్డు మీద అలా ఆపమని చెప్పింది ఎవరు? పైన ఉన్న అధికారి. అంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి. అది మీరు గమనించండి. ఎక్కువ శాతం ఈ ఆపేతనం ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నెలాఖరు రోజుల్లో కానీ లేదా నెల ఫస్ట్లో కానీ, ఆ 2 వారాలు, ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఎందుకు జరుపుతున్నారు? ఫస్ట్ తారీఖునే గవర్నమెంట్ వాళ్ళకి జాబులకి ఏమివ్వాలి? జీతాలు ఇవ్వాలని ఇప్పుడు ఏం కావాలి? డబ్బు కావాలి.
డబ్బు కావాలని వసూలు ఎక్కడ చేయాలి? మన దగ్గర చేయాలి. ఇప్పుడు మన దగ్గర సీ బుక్ లేకపోయినా, పొల్యూషన్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా వెంటనే ఫైన్ కట్టండి. ఫైన్ ఎందుకు? డబ్బులు కలెక్షన్. అంటే మనం అది తప్పే. ఇన్సూరెన్స్ లేకపోవడం తప్పేనా? తప్పే. పొల్యూషన్ లేకపోవడం తప్పేనా? తప్పే. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం తప్పేనా? తప్పే. ఈ తప్పుల వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? తప్పులు సరిచేయరాదు. వాళ్ళు ఎందుకు ఆపుతారంటే అలా లేకపోవడం వాళ్ళకి లాభం. అలా లేకపోతే మన దగ్గర ఏది లేకపోయినా వాళ్ళకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. ఇలా మన దగ్గర ఏది లేకపోయినా అలాగైతే లాభం వస్తుందో వీళ్ళ కూడా జాగ్రత్తగా చూస్తారు. ఏంటంటే వీళ్ళకి పాపాలు పట్టుకోవడం ఇలా. పాపం చేసేవాడు కనపడ్డాడు అనుకోండి, ఎవరికి లాభం? ధర్మశాస్త్ర ఉపదేశకులకు లాభం. ఎందుకు లాభం అంటే ఇప్పుడు తప్పులు చేస్తే వెంటనే ఫైన్ వేస్తారు. ఏంటంటే ఇలా మానిటర్ చేస్తారంటే ఎలా మానిటర్ చేస్తారు చూడండి. ఎలా మానిటర్ చేస్తారంటే 42వ వచనం, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే అంటారు. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో 10వ వంతు ఇవ్వాలి. దశమ భాగం ఇవ్వాలని దేవుడు చెప్పాడు కదా. దశమ భాగం ఇవ్వాలని దేవుడు చెప్పాడు. దశమ భాగం ఇవ్వలేదనుకోండి, అది నేరం, అది పాపం. మళ్ళా ఒక పక్క దశమ భాగం ఇవ్వాలి, ఇంకో పక్క దశమ భాగం ఇవ్వకపోతే దానికి పాపం చేసినందుకు పరిహారం, పాప పరిహార రుసుము ఏం చేయాలి? చెల్లించాలి. ఎందుకు పాప పరిహార రుసుము చెల్లించాలంటే నువ్వు పాపం చేసావు. లేసా నేను ఏ పాపం చేయలేదని అంటే మీరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేనే ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నాను, మీరు నా దగ్గరకు వచ్చి వాక్యం అంటున్నారు. ఇప్పుడు వచ్చి మీ అందరిని అడుగుతున్నాను, అమ్మ దశమ భాగం ఇచ్చారా అన్న. ఇచ్చేసాం అయ్య గారు అన్న. సరే, మీరు దశమ భాగం ఇవ్వకపోతే పాపానికి ఇప్పుడు ఏం చేయాలి? ఫైన్ కట్టాలి. ఎంత కట్టాలి? ఇప్పుడు మరి దశమ భాగం ఇవ్వలేదనుకోండి, దానికి మీరు 100 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయలు వలస వస్తే ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు ఫైన్ అన్నమాట. ఏంటంటే 1000 రూపాయలు కట్టాలి అన్నది అనుకోండి. మీరు అన్నారు, ఇచ్చేసాం. రెండో, మీరు అబద్ధం ఆడినా ఫైన్ కట్టాలి. మీరు ఏ పాపం చేసినా ఏం కట్టాలి? ఫైన్ కట్టాలి. ఇప్పుడు మీరు అన్నారు ఏ పాపం చేయలేదు, మీరు అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, ఏ నేరం చేయలేదు, పైగా దశమ భాగం కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు క్లీన్ చిట్గా ఉన్నారా? ఏ నేరం చేయకుండా మీరు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఇలా ఉంటే నాకు డబ్బులు రావు. ఇప్పుడు నేను ఏం చేశానంటే మీ మీద నేరం మోపడానికి, సరే దశమ భాగం ఇచ్చామన్నాగా, ఈరోజు ఏం కూర ఉండవు అని అడిగాడు. ఏం కూర ఉండవు అంటే పుదీనా పచ్చడి చేసావు కదా. సరే, పుదీనా పచ్చడి చేసావు కదా, ఎన్నో అర్థంతో చేసావు అని. ఎన్నో అర్థం చేస్తావు లెక్కటారు ఎప్పుడన్నా? పొద్దున పచ్చడి చేసావా అన్నారు. పొద్దున పచ్చడి చేసావా, ఎన్నో అర్థంతో చేసావు అని అడిగాడు. ఎన్నో అర్థాన్ని మీరేం చెప్తారు? తెచ్చుకున్నారు, ఒక అట్టో 2 గంటలు తెచ్చుకున్నారు, ఏం చేశారు? ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు మరి దశమ భాగం చెల్లించాను, పుదీనా ఆకులు ఎన్ని ఉన్నాయో లెక్కట్టి లెక్క ప్రకారం ఏం చేయాలి? ఇప్పుడు 100 ఆకులతో చేసావు అనుకో, 10 ఆకులు. ఇప్పుడు నువ్వు 10 ఆకులు దశమ భాగం చెల్లించలేదు కాబట్టి చెప్పండి, నాకు పాప పరిహార రుసుము కట్టాలి. ఎంత? 1000. ఇప్పుడు మీ మీద 1000 పైన ఇచ్చా. ఇది అలాగే అమ్మ అన్నం వండావా? వండావు. సరే, 8 బియ్యం వండావు అని అడిగాను అనుకోండి. 8 బియ్యం ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు నేను అడిగాను, ఈరోజు 8 బియ్యం వండావు, దాంట్లో నువ్వేం చేయలేదు? దశమ భాగం తీయలేదు. 1000 గింజలు వండుతారా? 1000 గింజలు ఎంత తీయాలి? 100 తీయాలి. ఇప్పుడు 100 గింజలు దశమ భాగం తీయలేదు కాబట్టి నీ మీద నేను ఫైన్ వేస్తున్నాను. ఎంత? 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు. ఇలా తయారైపోయినట్లు అందరూ ఎవరు? ఒక పక్క సీనియర్ చక్రవర్తిని తినేస్తాడు, ఇంకో పక్క బయట సొంకలు తినేస్తారు, ఇంకో పక్క మనశ్శాంతి కోసం దేవుని దగ్గరకు వస్తే ఎలా తినేస్తున్నారు అక్కడ తినేస్తా. ఈ రోజు నీ ఇంట్లో ఏముండదు, ఎదుగో మన పైకి ఏంటో తెలుసా, నేను తీసేది చూడండి, ఎవరు ఇదే పైనేయడానికి లేదుకున్నారు కదా. ఇదిగో పొద్దున మా ఆవిడ పొద్దున పచ్చడి చేసింది, అక్షరాలుగా 100 ఆకులతో చేసింది, 10 ఆకులు తెచ్చేసాను చూడండి. నువ్వేం చేయలేదు? ఈరోజు లేదా ఇక పప్పుసారి కాసుకున్నావు అంటే ఎన్ని పప్పులు ఉంటాయి? మీరు ఈ సంగతి తెలిసి పప్పులు ఎక్కడికి తెచ్చేసారు? పొద్దున్న పప్పులు ఎక్కడికి తెచ్చేసారు కదా. ఇప్పుడు ఎలా అంటే, సరే పప్పులు బాగానే తెచ్చావు, పప్పుకు తాలింపు పెట్టావా?
పప్పును దాచిపెట్టినప్పుడు ఏమేస్తారు? జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. సరే, జీలకర్ర ఎంత వేసావు అంటే ఎంత వేస్తారు ఎవరు తెలుసు? జీలకర్ర లెక్కడిస్తారండి? జీలకర్ర లెక్కట్లేదంటే కాబట్టి ఇదిగో నువ్వు ఖచ్చితంగా జీలకర్రలోంచి దశమ తేలేదు. తర్వాత పోపులోంచి దశమ తేలేదు కాబట్టి మీద ఏమేస్తున్నావు? ఇలా వేస్తే చెప్పండి, బయట రాజుల వల్ల ఇసుకుపోయి, తర్వాత ప్రజల వల్ల ఇసుకుపోయి, చివరికి దేవుని యాజకుల వల్ల కూడా ఇసుకుపోయి నలిగి వేసానికి పోతారట. నలిగి ఇప్పుడు చెప్పండి, కొన్ని చర్చిలు అలా ఉన్నాయా లేదా? అస్సలే పక్కలేక చేస్తుంటే ఈయనంటాడు, ఇదిగో రేపు పొద్దున్న మరి క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఏం చేద్దాం, దీనికి అన్ని డెకరేషన్ చేద్దాం. డెకరేషన్ ఏంటి ఈవెంట్ చేస్తాం అంటే డెకరేషన్ డెకరేషన్ 10 లక్షలు ఖర్చు పడతారు తెలుసు మీకు. ఒక సంఘం ఎన్ని లక్షలు? 10 లక్షలు. ఎక్కడికి వెళ్తే నేను చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ చర్చి వాళ్ళు డెకరేషన్ 10 లక్షలు ఖర్చు పడతారు. డెకరేషన్ 10 లక్షలు ఖర్చు పడతారు తెలుసా? ఇంటింటికి వెళ్ళి, ఇగో రై మీ ఇంటికి ఇప్పుడు 10 లక్షలు అవుతుంది కదా, ఇప్పుడు మ్యాక్సిమం 100 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ఎంత వేసుకోవాలి? ఎంత వేసుకోవాలి? 10,000. 100 కుటుంబాలు ఉంటే 10,000 వేసుకోవాలి. 10,000 మీ ఇంటికి 10,000 వేస్తాను కాబట్టి నువ్వేం చేయాలి? 10,000 కట్టాలి. కట్టకపోతే ఏం చేస్తారు? నిన్ను సంఘంలో నుంచి తీసివేస్తాం అనేవాళ్ళు ఉన్నారా? మీకు తెలియదేమో, ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఒకసారి కొన్ని చర్చిలు ఎలా ఉన్నాయి మీకు తెలుస్తాయి. కొన్ని చర్చులు భయంకరమైన చర్చలు ఉన్న బయట, భయంకరమైన తెలంగాణ ఉండరు. చర్చ్ అంటే ఒక ఆయన అస్సలే అది పేదరికంతో ఉన్న చర్చ్ అయితే ఆయన అన్నాడట, అమ్మ చర్చ్ కట్టుకోవాలి, రైట్ చర్చ్ కట్టుకున్న తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు అన్నట చర్చి మీద గోపురం అంట. గోపురం ఎందుకు? గోపురం ఓరకన అయిపోతా? గోపురం కట్టాలంటే అవుతాడు. చర్చికి ఎంత అయిందో గోపురానికి అర్థం తెలుసా? నేను తెలంగాణలో ఒక సైడ్ చర్చ్ గద్వాల సైడ్ చర్చికి వెళ్తే పాపం చర్చ్ ఒక ఆయన కట్టించాడు, నాకు మాట ఇచ్చాడట, కట్టిస్తే అది ఆల్రెడీ పేదరికం చర్చ్. వాళ్ళకి ఎందుకంటే సరైన పాఠం ఉండవు, సరైన విధానం ఇంకా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే కనీసం ఎటువంటి వస్తువులు ఉండవు. అలాంటి స్థితిలో ఉంటే వీళ్ళకట పైన గోపురం ఓటు పెట్టి గోపురం మీద సీల్ పెట్టారట. ఇప్పుడు పాస్టర్ గారు అనౌన్స్ చేస్తారు ఏంటంటే, ఇదిగో మరి చర్చ్ అయిపోయింది, మనకి ఏం మిగిలింది? గోపురం మిగిలింది. తర్వాత గోపురం పైన సిలువ మిగిలింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ గోపురం ఎందుకు? మీరు గమనించాలి, చర్చిలో గోపురాలు ఉన్నాయా? ఆ గోపురం పై ఒక దాని మీద ఒకటి ఉంటుంది, కొంత దాంట్లో ఉంటుందా? దానికి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం. అలా పైన తీసుకెళ్ళి పైన గంట ఆడతారు. గంట ఆడతానికి అక్కడ దాకా కట్టాలి. నువ్వు గంట ఆడతాను, ఆ గంట కట్టి ఆ గంటకి గోపురం ఖర్చు ఎంత? ఇవన్నీ అవినీతి మీద వేస్తారు, ప్రజల మీద. ఇప్పుడు చెప్పండి, దీని కోసం వాళ్ళ ప్రాణాలు తోడేసేవాడు ఉన్నారు. తోడేసేవాడు. నీవు 10 మంది భోజనం పెట్టడం కోసం అడుగు, అమ్మా 10 మందికి భోజనం పెడదాం, మనందరం ఏం చేసుకుందాం. లేదు పోనీ ఏదైనా మీటింగ్ పెట్టడానికి అడుగు, ఇదిగో మీటింగ్ పెడదాం, మీటింగ్ పెట్టి మనం వాక్యం ఏమవుదాం, ఆత్మీయంగా బలపడతాం. గోపురం కట్టడం వల్ల ఎవరైనా బలపడతాడా? నువ్వు సభ జరిగిందనుకో, 4 మాటలు అంటావు, బలపడతావు. పైగా సభకి ఎక్కువ ఖర్చు అవుతుందా, గోపురానికి ఎక్కువ ఖర్చు అవుతుంది? సభ పెట్టాలంటే గట్టిగా అయితే ఒక 20,000 30,000 అవుతుంది అనుకో. గోపురం పెట్టాలంటే లక్షలు అవుతాయి. ఇప్పుడు చెప్పండి, లక్షలు ఖర్చు పెట్టి దానివల్ల ఉపయోగం ఉందా? సభ వల్ల ఒకరికి ఇద్దరికో దేవుని మాట అర్థమైతే కాస్తో కోస్తో భయం భక్తి వస్తుంది, వాడు దేవుల్లో నిలబడతారు. గోపురం వల్ల ఉపయోగం. మళ్ళీ పైగా 10 లక్షలు కట్టు. పోనీ క్రిస్మస్ చేద్దాం అనుకున్నావు, చెయ్యి. దేవుని ఆరాధించు, దేవుని మాటలు తప్పులేదు. కానీ 10 లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేస్తాం. డెకరేషన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కట్టిన బెలూన్స్ ఉంటాయా? వెళ్ళిపోతాయి. కట్టిన బెలూన్స్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వేస్ట్ ఖర్చులు ఎందుకు? వేస్ట్. అదే చాలా మంది చెప్పేది
కొంతమంది అయితే వెళ్ళగానే మెళ్ళ పోతాడు. నాకే పడు సాలేసారు. కొన్ని చోట్లకి వెళ్తే ఇదో తగ్గకపోదు. మెళ్ళలో దండలేకేస్తారు, మళ్ళా ఓ బొగ్గేడు తెస్తారు తెచ్చి. బొగ్గేడు దండ పెడతా తెలుసా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఇచ్చిన దండ నా మెళ్ళలో ఉంటుందా? నేను అక్కడే తీసి అక్కడ పడేసి వస్తాను. పోనీ లేదు, కొంతమంది అయితే బలవంగా తెచ్చి తాళ్ళు పెడతారు. పోనీ తాళ్ళు పెట్టినా తెచ్చి ఏం చేసుకోను నేను? ఆ రాత్రి మంచి మెళ్ళేసి పడుకున్నా, చచ్చినప్పుడు అడుగు చదువుతాయి. దానివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా? దండ వల్ల పోనీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అది? ఎవరికో ఉపయోగపడదు. నువ్వు బొకే ఇచ్చావు కదా, బొకేకి ఎంతో తగలేసి వస్తావు. బొకే వల్ల ఉపయోగం ఉందా? వద్దురంటే మీ సన్మానాలకు దండం నాకు వద్దంటే కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ బొకేలు తిరిగి తిడుతున్నానని చెప్పి మొక్కలేసి వచ్చేస్తున్నారండి. మొక్క ఆ మొక్క వారం రోజులు ఉంటుంది, చాలా చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ మొక్క ఎందుకు తెచ్చావు నువ్వు? పోనీ మొక్కలు పెట్టుకునేంత పరిస్థితి ఉందా మనకి? ఎక్కడ పెట్టుకుంటావు? ఓ మొక్క, ఒక కొండలో ఓ మొక్క ఎట్టు తెచ్చేస్తారు. మొక్క వల్ల ఉపయోగం ఏంటి? పోనీ అది కూడా కొన్ని బతికిదానికి కొన్ని ఉపయోగం ఉండొచ్చు, బతకతలేదు, చచ్చిపోతాం. ఇలా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. వేస్ట్ అవుతుంది, వేస్ట్ అవుతాం. ఇవన్నీ పనికి మారిన ఖర్చు. వాటికి రూపాయి ఖర్చు పెట్టండి. మీరేం సరే ఎవరికైనా సన్మానం చేయడానికి ఆఖరి తగలేక మీరు కప్పిన సాల్వ పనికొస్తుందా? ఎవరైనా తప్పకుండా ఉండి సార్ ప్రసంగం ఎవరు మీకు సన్మానం చేయాలి, కానీ తప్పకుండా కూడా ఉపయోగపడదు. ఇవన్నీ వేస్ట్ చేస్తారు అందరూ. ఇవన్నీ వేస్ట్ ఖర్చు. వీటి కోసం డబ్బులు వృధాగా ఖర్చు పెట్టు. మరి దేని కోసం ఖర్చు పెట్టు అంటే కొన్నింటి కోసం ఖర్చు పెట్టు. ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు. స్త్రీ అట పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఆయన పాదములకు విలువైన యాక్సెప్ట్ చేశాడే చేయండి. కొన్ని చేయండి, ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు. కొన్ని యాక్సెప్ట్ చేయండి. దేనికి యాక్సెప్ట్ చేయాలి? ఆయన్ని శిష్యులందరూ పిలిచి అన్నారు, ప్రభువా ఈ మందిరం చూసి ఎలా కట్టబడిందో అని. ప్రభు అన్నాడు, ఈ మందిరం వస్తారు కదా, రాయి మీద రాయి లేకుండా దీన్ని పీక్ అవుట్ పడేస్తారు అన్నాడా? దాని వర్ణం, దాని అందాన్ని వర్ణిస్తున్నాడు. మీరు గమనించండి, దేవుడు కొన్నిటికి పెట్టే దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకు చేయడంటే దానికి తగలేక. ఎందుకంటే 46 సంవత్సరాలు కట్టాడు ఏ రోజు కాదు. ఎరుసలేము ఎలా కట్టాడు? శృంగారమైన రాళ్ళు తెచ్చి కట్టాడు. శృంగారమైన రాళ్ళు. మందిరం అవసరం మనకి, మందిరం కట్టుకోవాలి. కానీ మందిరానికి కోట్లు తగలేకండి. కోట్లు ఖర్చు పెడతారు రోజు మందిరానికి. ఆ ఏరియా నుంచి గ్రానైట్ తెచ్చి ఉంటారు, లేదా ఈ ఏరియా నుంచి ఫ్యాన్ తెచ్చి ఉంటారు, లేదా పలానా చోట నుంచి దీని కాస్ట్ ఎంత అంటే మీకు లైట్ కావాలా, లైట్ తెచ్చుకో. ఫ్యాన్ కావాలా, ఫ్యాన్ తెచ్చుకో. ఇక్కడ సోకులు కాదు, అవసరాన్ని తెచ్చుకో. కింద స్టైల్ చేయించుకుంటావా, వేయించుకో. అవసరం తగ్గట్టు అలా కాదండి. కాస్ట్లీ తెచ్చేస్తాను నేనంటే కాస్ట్లీ తెచ్చినా కూర్చోవాలి, మామూలుగా నార్మల్గా తెచ్చినా మనకు సోకులు కాదు ముందు అవసరం. మరేంటది? మనకి అవసరమైనవి ఏర్పాటు చేసుకోండి. అవసరం లేనివి ఎక్స్ట్రాకి వెళ్ళి వాటి వల్ల ఇబ్బందులు పాలవద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టదు. ఈరోజు బలవంతంగా వసూలు చేసేవాళ్ళు ఉన్నారు, బలవంతం. ఇక కొంతమంది అయితే చెప్తుంటారు కొన్ని వార్తలు, ఆ చర్చికి వెళ్తానట, చర్చికి వెళ్తే పక్కకి ఎక్కేస్తానంట. ఎక్కేసి ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి అన్న తర్వాత ముఖాముఖిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటుంది? ఉబ్బిపోతుంటాం కదా మనం, ఇలా ఉబ్బిపోతున్నప్పుడు సరే మీరు మన చర్చికి ఎంత ఇస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ అన్నీ చెప్పాం. ఇప్పుడు మీరు మా చర్చికి ఎంత ఇస్తున్నారంటే ఇవ్వాలి. అలా లాగేసి ఉంటున్నారు. వాళ్ళ పైగా ఎంత ఇస్తున్నారంటే మీరు 10,000 ఇస్తారని నాకు తెలుసు, అందుకే 10,000 20,000 అంటే 10,000 దగ్గరికి పైకి వెళ్తారు అని అర్థం ఏంటప్పుడు ఖచ్చితంగా కనీసం కింద నుంచి మనం ఏం చేయాలి? మొదలు ఎలాంటి బ్యాచ్ ఉందా మీకు తెలియకపోతే కొంతమందిని కలవండి. ఎక్కడెక్కడ ఉంటారు మీ చుట్టుపక్కల, ఎక్కడో పెద్ద పలకాలు ఉంటాయి. హైదరాబాద్లోను, విజయవాడలోను,
వైజాగ్ ఇలాంటి బ్యాచ్ ఉంది. ఈ రోజు పెద్ద పెద్ద కళ్ళుగా కనపడడం చూస్తారా? వీళ్ళు చేసే పని ఏంటో ఉన్నారు, ప్రజల్ని పీక్కుని ఏంటాయి. అందుకనే మన చర్చికి వస్తే మీకు కేక్ ఇస్తాం, నెక్స్ట్ క్యాండిల్ ఇస్తాం, నెక్స్ట్ నైట్ కూడా ఇస్తాం. ఏంటి కేక్ కూడా నెక్స్ట్ కొడితే కేక్ ఇస్తాం, చచ్చిపోతాం, సమాధి పెట్టిస్తాం. అనగానే ఎగేసి వెళ్ళిపోతాం. అంతేగాని మీ జీవితానికి ఆత్మీయంగా ఎదగడానికి మేము నిలబడతాం, మీకోసం కన్నీరు కాల్చుతాం, ప్రార్థన చేస్తాం అన్నవాడు ఉన్నాడు అక్కడ. ఎప్పుడన్నా కనీసం అక్కడికి వెళ్ళినోడి కోసం ఏ రోజున ప్రార్థన చేస్తాడు? ఏ రోజు. సేవకుడు అంటే మీకోసం కన్నీరు ఖర్చువాడే ఉండాలి. మీకోసం ఎవరి దగ్గర ఏడవాలి? దేవుని దగ్గర ఏడవాలి. అలా ఏడ్చేవాడే ఉండాలి. మనకి ఏ నచ్చడం ఏడ్చేవాడు రావనిస్తారు. సూటు బూట్ వేసుకుని వచ్చి కేక్ ఎత్తాం, క్యాండిల్ ఎత్తాం అంటే అబ్బా ఏమెత్తున్నారు అయ్యగారు, కేక్ ఎత్తున్నారని చెప్పి అగేసి పోతాం. కేకులు కదా కావాల్సింది. ఏం చేయాలి? మన కోసం కన్నీరు, ఇంకా చెప్పండి, మన కోసం కన్నీరు కాల్చే కన్నీరు చూస్తారు. ఆ నీరట దేవుడు తన గుడ్డుల్లో దాచుకుంటాడు. దేవుడు కొలతేసాడు అక్కడ. ఇదే దేవుడు కొలతేసాడు. ఇదిగో ఈ కన్నీరు ఎవరో తెలుసా? ఈ కన్నీరు పలానా సేవకుడు కార్చిన కన్నీరు. ఈ కన్నీరు ఎందుకు కాలింది కన్నంట అని అడిగితే, ఇదిగో పలానా కుటుంబం కోసం కార్చాడంటే, అయితే ఒకసారి ఆ కుటుంబానికి అని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఫైల్స్ కొన్ని చూసారా? గవర్నమెంట్ ఆఫీసులో ఉంటాయి ఫైల్స్ ఉన్నట్టు. మన కోసం కార్చే కన్నీరు ఎక్కడ ఉండకున్నారు? ఈ కన్నీళ్ళే పరలోకంలో ఫైల్స్. ఈ కన్నీరు ఎందుకు కార్చబడింది ఒకసారి చెప్పండి. తెలుసు కదా, అహష్వా రోజు ఏం జరిగించాడట? వాడు నిద్ర పట్టకపోతే గ్రంథాలు జరిగించాడట. గ్రంథాలు జరిగేస్తే మొద్దుగా చేసినటువంటి ఒక పని ఆ గ్రంథంలో రాయబడింది. ఇది ఎవరు చేశారంటే మొర్దెకై. మీ ప్రాణాలు కాపాడాడు అంటే అతను ఏమైనా సన్మానించాం మనం అని అడిగాడట. లేదు అంటే సరే తిరుపతిని ఏం చేయండి, సన్మానం. అలాగే దేవుడు ఆ ఫైల్స్ తీయండి. ఏ ఫైల్? కార్చబడిన కన్నీళ్ళు గుడ్లు ఉన్నాయి, ఆ గుడ్లు తీయండి, చెప్పండి ఈ కన్నీరు ఎవరిది అని అడిగితే పలానా వాడదంటే ఈ కన్నీరు ఎందుకు కాలింది? పలానా వాడకొస్తున్నారు. అయితే ఆ సమస్య తీరిందా? ఆ కుటుంబం బాగుందా అని అడిగితే లేదు ప్రభు అంటే ఇమీడియట్లీగా మీరు ఏం చేయండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి రండి అని పంపిస్తాడు. పంపిస్తాడు. మరి పంపించిన ఆలస్యమైన అంటే మధ్యలో ఎవడో ఆపేస్తాడా? దానియేలు ప్రార్థన చేస్తానట. దేవుడు సమాధానం పంపిస్తే మధ్యలో పార్షికులు రాజు ఆపేస్తాడు. ఆపేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన కన్యలకు సమాధానం పంపుతుంది, మధ్యలో ఆపేస్తాడు. ఎలా వెళ్తాం అంటే సేవకుడు ప్రార్థన చేసినట్టు సేవకుడు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతావా? ఆ కుటుంబం ఎలాంటిది తెలుసా? కుటుంబ యజమాని ఎలాంటిది తెలుసా? ఆడు ఎవడనుకున్నాం? ఆడు నావాడు, నా బ్యాచ్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్న లగేజ్ వెళ్ళిపోతున్నాం. కానీ ఆ ఇంట్లో ఒకడు నా సంబంధం, నా ఇంటికి నువ్వెలా వస్తావు అని అడుగుతాడు. నా ఇంటి మరి ఎవరింటికి స్పీడ్ కలుగుతుందంటే ఆటంకాలు లేకుండా కొన్ని నేరుగా వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మన కోసం ఎవరు ఉండాలి? కన్నీళ్లు దార్చే ఒక సేవకుడు ఉండాలి. అంతేగాని మన దగ్గర దోచేసుకునేవాడు కాదు. మనకి ఎవరు నచ్చుతారు? దోచేసుకునేవాడు నచ్చుతారు. ఎలాంటి సంఘంలో సభ్యత్వం కోసం డబ్బులు కట్టాలి తెలుసా? కొన్ని చర్చుల్లో సభ్యత్వం కావాలి అంటే డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి. ఉన్నాయి, కావాలంటే చూడండి. మీరు నార్మల్స్ పొందారా? వాడికి అవసరం లేదు. మీరు బాప్తిజం తీసుకున్నారా? వాడికి అవసరం లేదు. మీ ఇంటికి ఎప్పుడు రాడు. కానీ సంఘంలో సభ్యత్వం కోసం డబ్బులు కట్టాలి. డబ్బులే కాదు, పండగల డబ్బులు కట్టాలి, నెలల డబ్బులు కట్టాలి. ఇవన్నీ నెత్తి మీద పెడుతున్న సాధన. మీరు కొంతమంది దేవునికి దూరం అయిపోయినారు. ఎవరి వల్ల చెప్పండి? కొంతమంది ప్రయాసల వల్ల దూరం అయిపోతారు, కొంతమంది భారాల వల్ల దూరం అయిపోతారు. ఎవరు పెట్టే భారాలు?
అధికారులు పెట్టే భారాలు, కుటుంబం పెట్టే భారం, నెక్స్ట్ చివరికి సేవకులు పెట్టే భారం కూడా ఎవరి మీద ఉంటుంది? ప్రజలు. ఇప్పుడు ఇలాంటి భారాల వల్ల ఒకవేళ మీరు నలిగిపోతే మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాకపోయారు, మీ ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు కాకపోయారు, చివరికి మీరు పాలించే నాయకులు మంచోడు కాకపోయారు, ఇంకా చెప్పాలంటే మీ పైన ఉన్న సేవకుడు కూడా మంచోడు కాకపోయినా ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనారా అని నేను మీకు విశ్రాంతిని ఇంకా చెప్పాలంటే మన నాయకులను పట్టించుకో, చివరికి మన కాపర్ను కూడా పట్టించుకో. ఆ కాపర్ సరిగా లేకపోతే అంటాడు, సరే అతను సరిగా లేకపోయినా నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను కాపాడతాను, నీకు నేను విశ్రాంతి కలగాలి. ఇప్పుడు చెప్పండి, ఆ మత్తయి సువార్త 11:28 చెప్తున్న మాట ఎన్నిటిని ఉద్దేశం చేసిన? ఒకటి, నీ ప్రెజర్. ఒకవేళ నీ వ్యక్తిగతమైన ప్రెజరా, చదువుకునే ప్రెజర్ ఉందా నీకు, దాని భారం నేను తొలగిస్తాను. రెండవది, కుటుంబ భారం ఉందా నీకు, అది కూడా నేను తొలగిస్తాను. మూడవది, నీ పాపం వాళ్ళు నెత్తి మీద వచ్చారే, అది కాదు, వాళ్ళ వల్ల బరువులు పెరిగి భారం మోస్తున్నావా? ఒకటి ప్రకృతి విపత్తులు, రెండోది పాలించే నాయకులు, రెండోది నువ్వు చేసిన తప్పులు వాళ్ళు నెత్తిగా పడుతున్నా, ప్రతి ఇబ్బంది వాటి సఫర్ అవుతున్నావా? నా యొక్క రా, నేను నీకు విశ్రాంతిని కలిగి, నేను నీకు విశ్రాంతి. ఇప్పుడు చెప్పండి, నీ మీద ఉన్న ప్రాబ్లం ఏంటి? నీ మీద ఒకటి, నేనేం చదువుకున్నా? చదువు ప్రెజర్ ఉందా లేదా? ఉంటే ఆయన దగ్గరికి రండి. రెండవది, ఫ్యామిలీ ప్రెజర్ ఉందా? 10 మందికి ఫ్యామిలీ చదువు ప్రెజర్ లేదు, ఫ్యామిలీ ప్రెజర్ లేదు అనుకోండి, అయితే పాపం వలన మన చుట్టూ ఏర్పడుతున్న ప్రెజర్ ఉందిగా, ఒకటి తుఫాన్లు, ఒకటి విపత్తులు, పైగా మనం చేసిన పని ఫలించుకోండి. ఏదైనా సరే ఆయన అన్నాడు, నా యొక్కకు రా. లేదండి, నాకు పైన నాయకులు అలాంటి మీకే కాదు అందరికీ ఉంటుందిగా, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా అందరం మనం పాలించే నాయకుల వల్ల సఫర్ అవుతున్నామా? సఫర్ మన నెత్తి మీద మోపకూడని పనులన్నీ మోపుతుంది. చచ్చినట్టు ఏం చేస్తున్నాం? కట్టక తప్పదు. ఎందుకంటే మన ప్రభువే కట్టాడు. షెకేలు కట్టాడు. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు, మరి షెకేలు పాపం ఆయన మీద నిలబడింది. ఆయన చుట్టూ ఉన్న మనుషులందరూ పాపం చేశారు కాబట్టి ఈ పాప భారం ఆయన మీద కూడా ఆయన నాయకులు. రెండోది, మందిరంలో ఉన్నటువంటి పెద్దల వల్ల, అధికారుల వల్ల ప్రజలు ఫీల్ అవుతున్నావా? మళ్ళీ ఆయన అంటున్నాడు, దాన్ని కూడా పట్టించుకో, నా యొక్కకు రా, నేను నీకు విశ్రాంతిని కలిగిస్తాను. మీ ప్రాబ్లం ఏంటి, మీ ప్రయాస ఏంటి, మీ భారం ఏంటో ఆయన దగ్గరికి రండి, ఆయన మీకు విశ్రాంతిని కలిగిస్తాడు. కాబట్టి ఆయన ముందు మన సమస్యను పడతాం, ఆయన ముందు మన ఇబ్బందిని పడతాం. దేవా, దీన్ని ఎలా తప్పించుకోవాలంటే తప్పించుకునే మార్గం చెప్పాడు. షెకేలు పన్ను కట్టమన్నప్పుడు పేతురుని పిలిచాడు. ఎందుకంటే ప్రభు దగ్గర డబ్బులు లేవు, పేతురు దగ్గర డబ్బులు లేవు. పేతురుని పిలిచి అన్నాడు, ఈ పన్ను ఎలా కట్టాలని చెప్తాను, వెళ్ళు, నువ్వు కాలం తీసుకో, సముద్రానికి వెళ్ళి ఏం చేయి, వాళ్ళే దాంట్లో మొదటి పడే చేపను చూసావా? ఆ చేప నోట్లో షెకేలు ఉంటుంది. షెకేలు తెచ్చి నీకు 6 షెకేలు, నాకు 6 షెకేలు కట్టే అని. ఇప్పుడు చూడండి, నేను కట్టినాడు ప్రభు, కట్టినాను. మరి ఏమన్నాడు? ఎలా కట్టాలో ఒక పని చెప్పాడు. మనం కూడా అంతే, పన్నుల భారం ఎలా తగ్గించుకోవాలో ప్రభు అంటాడు. ఇలా తప్పదు, ఈ పన్నులు మనం భరించక తప్పదు. వాళ్ళ విగ్రహాలకు తగలేసిన, పిరమిడ్లకు తగలేసిన, వాళ్ళ చేతిలో ఉన్నంతకాలం ఏం చేయాలి? మనం ఆ బరువులు పోయాక తప్పదు. కాబట్టి ఇది నా వల్ల కాదు అని చెప్పి మనం నలిగి బాధపడే కన్నా, ప్రభువా ఇవన్నీ నన్ను నెత్తి మీదకి వచ్చి పడ్డాయి, నన్ను ఏం చేయమంటావు, నేను చేయలేకపోతున్నానంటే ఆయన మార్గం చూపిస్తాడు. ఇలా వెళ్ళి అలా కష్టపడి ఇలా సంపాదించి దాన్ని తీసుకొచ్చి ఇలా బతకాలి. లైఫ్ని ఇలా లీడ్ చేయడానికి ఒక వే మనకు చూపిస్తాడు, ఒక మార్గాన్ని మనకు చూపిస్తాడు.
అట్టి రీతిగా ఆయన చెప్పే మార్గం నడుద్దాం, సమస్త భారాలు తేలిక చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయగలిగిన దేవా, కృప కలిగిన మాకు దేవా, మేము చేసిన తప్పులు వల్ల తండ్రి మా మీద మోపపడుతున్న ప్రయాసం, మా మీద మోపపడుతున్న బాధ తండ్రి, ఇది కేవలం తండ్రి మా స్వయం కృత మీరు మోపిన కాదు. మీరు ఏ ప్రయాస ఏ మాట మా మీద మోపరు, కానీ కేవలం నేను చేసిన తప్పుల వల్ల తండ్రి, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి, మా పితరుల దగ్గర నుంచి సమస్తము తండ్రి మన ఎత్తిన పడ్డారు. అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది తండ్రి. మా కన్నవారు, మా కడుపును పుట్టినవారు, మా చుట్టుపక్కల ఉన్నవారు తండ్రి, మమ్మల్ని పాలించే నాయకులు, మమ్మల్ని ఆదరించే కాపర్లు కూడా తండ్రి, ఎందరో మమ్మల్ని బాధించిన వాళ్ళని ఎత్తిన తండ్రి మా భారాలు మోపింది. మాకు తోడుంటానన్నా, మా చేయి పట్టి నడిపిస్తాను. అలాగే తండ్రి, మీ మీద మేము అనుకుంటున్నాం, మీ మీద ఆధారపడుతున్నాం. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డ ఎంతమంది ప్రయాసంలో ఉన్నది మాకు తెలియదు, ఎంతమంది ఏ ఇబ్బందుల్లో ఉన్నది మాకు తెలియదు, ఎంతమంది ఏ బరువులు మోస్తున్నది మాకు తెలియదు, ఎంతమంది తండ్రి ఎలా నలిగిపోతుందో మాకు తెలియదు. నలిగిపోతున్న ప్రతి ఒక్కరి తండ్రి మీ ఆదరణ దయచేయండి, మీ ఆత్మీయ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీ కృపా కాపుదల చూడండి, ఇంకా నువ్వు బలపరచండి, ఇంకా నువ్వు దీవించండి.